ప్రైవేట్ టైం నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కులాల మతాల రాజకీయం నడుస్తుందా అంటే అవును అనే సమాధానమే వినపడుతుంది. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల లడ్డు కల్తీ జరిగిందనే ఆరోపణతో ఈ వివాదం అయితే తలెత్తింది. అదే కేంద్ర బిందువుగా కూడా మారింది. గత వైసీపీ హయాంలో తిరుమల లడ్డు కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుంటే అలాంటి కల్తీ ఏమీ జరగలేదని, అసలు ఆ శాంపిల్స్ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకున్న లడ్డు శాంపిల్స్ అని వైసీపీ నేత అంబటి రాంబాబు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే అంబటి రాంబాబు జైలు నుండి విడుదలైన తరువాత ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. తిరుమల విషయంలో ముమ్మాటికి చంద్రబాబుదే తప్పని, మా మీద బురద జల్లుతున్నారంటూ చెప్తున్న అంబటి ఈ విషయంలోకి కులాలను తీసుకురావడం మాత్రం పలువురైతే ఆక్షేపిస్తున్నారు. చంద్రబాబు కమ్మ కాబట్టి అతన్ని ఏమన్నా అంటే కమ్మవారు రియాక్ట్ అవుతారు. కాపు టైగర్నైనా నేను, నన్ను ఎవరైనా అంటే కాపులు రియాక్ట్ కారు అని మీరు అనుకుంటున్నారా? కాపులు కూడా రియాక్ట్ అవుతారు అంటూ ఆయన మాట్లాడుతున్న మాటలు కొంత విస్మయాన్ని గురిచేస్తున్నాయి. తిరుపతి లడ్డు వివాదంకు కులాలకు మధ్య సంబంధం ఏంటని అందరూ కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి. అసలు వైసీపీ కోరుకునేదేంటి, కూటమి కోరుకునేదేంటి, అంబటి టార్గెట్ ఏంటి? కులాల మధ్య కుంపటే ఆయన టార్గెటా, లేదా ఇది కేవలం కూటమి ఆరోపణ మాత్రమేనా? ఏపీలో ఏం జరుగుతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు, అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు అందుబాటులో ఉన్నారు. ఇక అడ్వకేట్ రజనీ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. అదేవిధంగా జనసేన నేత కిరణ్ రాయల్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే లక్ష్మణరావు గారు, ఒక్కటి చెప్పండి. ఇప్పుడు అంటే ఈరోజు లక్ష్మణరావు గారు కావచ్చు, ఇప్పుడున్న ప్యానలిస్టులు ఉన్న అందరికీ కూడా నాతో పాటు నేను మాట్లాడేది ఒక్కసారి ఒక గమనిక ఇచ్చి మనం డిబేట్లోకి వెళదాం. దయచేసి ఎవరన్నా క్రాస్ టాకింగ్ ఉంటే, ఎవరన్నా మాట్లాడితే ప్యానల్లో నచ్చంది ఎవరికైనా ఉంటే అది లక్ష్మణరావు గారు మాట్లాడింది, వంశీ గారు మాట్లాడింది నేను దయచేసి నోట్ చేసుకుని ఆ తర్వాత మాట్లాడితే అందరికీ అర్థమవుద్దని నా యొక్క విన్నపం. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. లక్ష్మణరావు గారు, ఏ రకంగా చూస్తే కూటమి ప్రభుత్వమే ఇదంతా చేస్తుంది అని అంబటి రాంబాబు గారు చెప్తున్న మాటల్లో వాస్తవం ఏంటంటారు, మీరేమంటారు? ఎందుకంటే ఈ శాంపిల్స్ కూడా అసలు ఇప్పుడీ కావు అప్పుడీ కావు, ఈ కూటమి ప్రభుత్వమే అని చెప్పి ఆయన మాట్లాడుతున్న మాటలో వాస్తవం ఉందంటారా? విక్షణగారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ఏంటి విక్షణ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలండి. నమస్తే సార్. వాస్తవమే కదా అంబటి రాంబాబు గారు చెప్పింది వాస్తవం. ఇలా అధికారంలోకి వచ్చిన 2024 జూన్ 18వ తారీఖున తీసుకున్నటువంటి శాంపిల్స్, జూలై 24వ తారీఖున వచ్చినటువంటి రిపోర్టు, ఏదైతే వీళ్ళు 4 ట్యాంకర్లు వెనక్కి పంపించేసాం, అసలు మేము దాన్ని వాడలేదన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈఓ ద్వారా అప్పుడు శ్యామలరావు గారు. తర్వాత అదే శ్యామలరావు గారు ఏమన్నారు, ఏవైతే రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లు ఏఆర్ డైరీ నుంచి రిజెక్ట్ అయితే వైష్ణవి డైరీ నుంచి దొడ్డిదారిలో మళ్ళీ ప్రవేశించి అక్కడి నుంచి దాన్ని వాడడం జరిగింది అని వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు ఏమనుకున్నటువంటి శ్యామలరావు. అంటే జరిగింది కల్తీ జరిగినా, ఒకవేళ వీళ్ళు తీసుకున్నటువంటి శాంపిల్స్ ఎటువంటి కల్తీ జరుగుంటే వీళ్ళు చేసినట్టు కదా. ఆ నపాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించాలని ఒక నిర్ణయంతో తీసుకున్నటువంటిగా అర్థమవుతోంది. ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్గా చేస్తూ ఉన్నారని. ఎందుకంటే హెరిటేజ్ మీద వచ్చినటువంటి వార్తలు ఈరోజు మనం చూసాం. హెరిటేజ్ కేరళ కానీ, కర్ణాటక కానీ, ఒరిస్సా కానీ ఇలాగా 4-5 రాష్ట్రాల్లో బ్యాన్ చేస్తారు. ఆ యొక్క హెరిటేజ్ పాలు పదార్థాల్లో విషం ఉంది, చిన్నపిల్లలకు కానీ వీళ్ళకి కానీ ఇబ్బందికరమైనటువంటి క్యాన్సర్ కణకాలు ఉన్నాయని చెప్పి బ్యాన్ చేయడం జరిగింది. అంటే నిన్న మొన్న 1 లక్ష రూపాయలు కూడా వాళ్ళు కట్టారు ఫసే వాళ్ళకి. ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్ అది
లక్ష్మణరావు గారు, ఇక్కడ ఏపీ ప్రజలు, లక్ష్మణరావు గారు మీరు చెప్పింది ఏపీ ప్రజలు ప్రధానంగా కోరుకునేది అసలు ఏదన్నా పాలన ఏదన్నా జరగాలి, ఒకే అంశం మీ చుట్టూ ఇలా తిరగడానికి రాజకీయంగా ఎవరి ఉద్దేశం ఏంటని మాట్లాడుకున్న మాటల్లో నెంబర్ 1 అయితే అసలు దీనిలోకి అంబటి రాంబాబు గారు ఒక ఫ్లెక్సీ వివాదం గురించి ఆయన ముఖ్యమంత్రిని దుర్భాషలాడటం, ఆయన జైలుకి వెళ్ళటం ఇవన్నీ జరిగినాయి. దీనిలోకి కులాలనేవి అసలు ఎందుకు తీసుకొచ్చారు? అంబటి రాంబాబు గారు కులాల గురించి ఏదో మాట్లాడిన ఒక బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం, మీరు మాట్లాడతారు. కానీ గుర్తుపెట్టుకో, నీ బలం నీ కులం, చంద్రబాబు బలం నువ్వు. అర్థమైందా? చంద్రబాబు బలం నువ్వు, నీ బలం కులం. రాజకీయం చేస్తున్నావు, పిచ్చి రాజకీయం చేసుకో, అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని చంపేసినా కూడా నువ్వు కాపు కాస్తానంటే ప్రజలు ఒప్పుకోరనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తారు. టైం విల్ కమ్, పరిస్థితులు వస్తాయి. రైట్, ఏమంటారు మీరు? అంటే దీనిలోకి కులాలకి సంబంధం ఏంటి అసలు అంటే మీరు ఏం చెప్తారు? పాయింట్కి వస్తుంది సార్. ఇది రెచ్చగొడతాం కాదా? ఇది రెచ్చగొడతాం కాదంటారు అంబటి రాంబాబు గారు? సార్ వస్తుంది సార్, పాయింట్కి వస్తుంది సార్. నేను అనేది అంటే ఇప్పుడు శ్రీవారి లడ్డి పైన జరిగినటువంటి కల్తీ గురించి నానా రాదంతం చేశారు. మనకెందుకులే, శ్రీవారి లడ్డు కదా, హిందువుల మనోభావాలు దెబ్బతింటే అది వైఎస్ఆర్ పార్టీ వైపు అది వేసవచ్చు ఆ క్రెడిట్ అంత కూడా అని చెప్పి చేసిన ప్రసారము. హెరిటేజ్ వైపు వచ్చేసరికి ఎందుకు శాసన మండలిలో వీళ్ళు ఆ యొక్క చర్చకి రండి అంటే ఎందుకు రావట్లేదు? రండి, మనం మాట్లాడదాం. మీరు మాట్లాడింది ఓకే, మీరు చెప్పారు, అది అభియోగం ఓకే. ఇవాళ మనం మాట్లాడే టాపిక్ చెప్పండి చెప్పండి. ఒక పాయింట్ చిన్న లైన్ అయిపోయిన తర్వాత వస్తాను. అంటే ఆయన పవన్ గారిని ఒకటి మీరు మాట్లాడండి. పవన్ గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు, నువ్వు కమ్మకి కాపు కాస్తే అంటే ఎట్లా అని చెప్పి. అసలు ఈ లడ్డు వివాదంలోకి కమ్మ కాపు ఎందుకు వచ్చినాయి ప్రజలు అడుగుతున్నారు. దానికి మీరు డైరెక్ట్గా చెప్పండి దయచేసి. అంటే టైం సమయం అందరికి వెళ్ళాలి కదా. రైట్, అయిపోయింది సార్. నేను ఎందుకంటే వ్యాపార విషయంలోకి వచ్చేసరికి ఆయన 4,500 కోట్లు ఉన్నది, ఇప్పుడు 2,000 కోట్లకి షేర్లు పడిపోయి ఏంటన్నప్పుడు పెద్ద ఆయన భువనేశ్వర్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. వాళ్ళ వ్యాపారం వాళ్ళు మాట్లాడుతారు, భయం కూడా వచ్చింది. దేవుడి మీద తప్పుడు ప్రసారాలు చేస్తే ఈ రకంగా మనం నష్టపోతామని. ఓకే, దాన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు లాగారు అన్నారు. సార్, పవన్ కళ్యాణ్ గారిని లాగడం అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకులుగా ప్రొజెక్ట్ అయ్యారనే విషయం అందరికీ తెలుసు. ఆయన పార్టీ పెట్టి ఆ కాపు సామాజిక వర్గానికి ఎక్కువ మన రాజ్యాధికారం తీసుకొద్దామని ఆలోచన విధానంలో పెట్టారని మేబీ అఫ్ కోర్స్ అవ్వచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక బలమైన కాపు నాయకుడు కావాలి, బలమైన కాపు నాయకుడు తద్వారా ఒక్కటి చెప్పండి లక్ష్మణరావు గారు, దయచేసి మీకు నేను అడ్డురాను, మీరు ఒకటి చెప్పండి. చంద్రబాబు నాయుడు కమ్మల కోసం, జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డిల కోసం పెట్టారా? పవన్ గారి మీద కాపుల కోసం ఎప్పుడు చెప్పుకోలేదు నాకు తెలిసినంత వరకు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? నాకు ఆ వీడియో మీరు చూపించగలరా? వినండి, చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అన్నగారు పార్టీ పెట్టారు. ఆయన ఆ రోజుల్లో కమ్మవారై కూడా అధికారంలోకి 9 నెలలు ఎందుకు వచ్చారు? ఆయన కమ్మల కోసం పార్టీ పెట్టాడని నేను ఎక్కడ చూడలా, ఆయన అక్కడ ప్రకటించలా. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా స్వయంగా. ఏమని చెప్పారు? నేను కాపుల కోసం రాజ్యాధికారంలోకి రావాలి, పాత్ర పోషించి దళిత ఒక్కటి సార్. వినండి, మీరు ఒక్క వీడియో ఉంటే ప్లే చేయండి. లక్ష్మణరావు గారు, ఏ దళితుల ముందు తీసుకొచ్చారు? కాపులు పెద్ద పాత్ర ఎక్కడ వహించారు? అది ఆయన నడిపించారు మీ పార్టీలో. సరే, మీరు ఎన్ని మాట్లాడవద్దు. వాళ్ళ పార్టీలో ఇప్పుడు ఒక బలమైన ఒక దళిత నాయకుడి పేరు చెప్పండి. అసలు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళకుండా, నాదని మనోహర్ దగ్గరికి వెళ్ళకుండా, రాము తల్లారు ఎవరు ఇప్పుడు కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళకుండా, నాగబాబు దగ్గరికి వెళ్ళకుండా, ఆ ఎస్టీ క్యాండిడేట్ దగ్గరికి వెళ్తే పని అయిపోతున్నాయి అని క్యాండిడేట్ పేరు చెప్పండి. ఒకటే జనసేన పార్టీలో, మీ పార్టీలో చూసుకోండి. ముందు మీ పార్టీలో పెద్ద పార్టీ ఉందని మీ విజయసాయి రెడ్డి గారికి చెప్తున్నారు. మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళవలసిన విషయం కూడా లేదు. 3 మంది నాయకులు ఉన్నారు. నాయకుడి దగ్గరికి వెళ్తే పని అయిపోతున్నాయి అని. రైట్, అన్నింటికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రావాలని మా పార్టీలో లేదు.
అంబటి రాంబాబు గారు అలా అనొచ్చా? ఇప్పుడున్న సున్నితమైన సిచ్యువేషన్లో అలా మాట్లాడొచ్చా? సార్ ఎంతలా రచ్చుకొట్టారు సార్ ఆయన్ని. అయినా పవన్ కళ్యాణ్ గారు కాపు కాదు తెలంగాణ ఆయన సర్టిఫికెట్ పై ఉందని గతంలో మన అందరూ తెలుసు. కానీ ఏమంటారంటే కాపు తెలగ బలిగ వంటనే మీ అందరం ఒకటే మీరు అనుకుంటే సరిపోయిందా? మళ్ళీ ఒకటంటే ఎలాగంటే ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మాల మాదిగి రెల్లి ఇలా చాలా కులాలు ఉన్నాయి. ఉప కులాల్లో 59 ఉప కులాలు ఉన్నాయి ఎస్టీ షెడ్యూల్లో. ఆయన ఏ క్యాస్ట్ అయితే పని ఏంటండి? అసలు ఆయన క్యాస్ట్ కి ఆయనకి పని ఏంటి? తీసుకొచ్చి మాల అంటారు, కాదండి. తీసుకొచ్చి మాదిగారు అంటారు కదా. కాదు సార్, కులాలకి ఆయన మీరన్నట్టే పవన్ కళ్యాణ్ గారు కాపు కాదనుకుందాం, మీరే కాపు కాదంటారు. కాపుల కోసం పార్టీ పెట్టారు మీరే అంటారు, కాపు కాస్తున్నారని అంబటి రాంబాబు గారు మీరే అంటారు. మీరన్నదే నిజమైతే పవన్ కళ్యాణ్ గారు కాపు కాదు వదిలేండి, కానీ కాపుల కోసం పార్టీ పెట్టారు మీరే అంటున్నారు. నీళ్ళండి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కాపుల కోసం పార్టీ పెట్టారని. కాపులను ఉత్తరించడానికి పార్టీ పెట్టారు, కాపుల రాజ్యాధికారం కోసం పార్టీ పెట్టారు అన్నారు. అసలు యాక్చువల్లీ మనం చూస్తే అది అంటే మన అందరూ తెలిసిందే. రాయలసీమలో చాలా మంది యాదవ్ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు కానీ కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తులు కానీ అంటే అక్కడ బలిజా అనే పేరుతో పిలుస్తారని వాళ్ళు చెప్తా లక్ష్మణరావు గారు సబ్జెక్ట్ లో అడిగిన దానికి మీరు దయచేసి నన్ను కూడా మీరు పక్క ట్రాక్ లో తీసుకెళ్ళిపోతున్నారు. లక్ష్మణరావు గారు, లడ్డూ విషయం సున్నితమైన విషయంలో కమ్మ కాపు అనే క్యాస్ట్ రావడానికి అంబటి రాంబాబు గారు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలాంటి మాటలు నేను అడుగుతుంటే మీరు ఏదో చెప్తున్నారు. అసలు క్యాస్ట్ అనే మా వర్డ్ ఎందుకు వచ్చింది? లడ్డూ ఏంటి, ముఖ్యమంత్రి ఫ్లెక్సీ ఏంటి, ముఖ్యమంత్రిని తిట్టడం ఏంటి, లోపలికి వెళ్ళడం ఏంటి, బయటకు వచ్చాక కమ్మ కాపు అనే వర్డ్ ఎందుకు వచ్చింది? ఎందుకు అలాంటివి మాట్లాడుతున్నారు సెన్సిటివ్ విషయాల్లో? సార్ ఇక్కడ ఒక కాపు సామాజిక వర్గం చెందినటువంటి అంబటి రాంబాబు గారిని ఏ రకంగా టార్గెట్ చేశారో పెంసాల చంద్రశేఖరు, గల్లా మాధవి గారు మనం ఏ రకంగా అయితే మనం చూసాం. ఆ యొక్క విధానాన్ని మనం చూస్తాం. ఏ రకంగా అవసరమైతే ఇంకోసారి దాడి చేస్తాం, మా మనుషులు సిద్ధంగా ఉన్నారు, ఈసారి అయితే ఏకంగా మీ ఆస్తులు అమ్ముకోవాలని చెప్పి స్టేట్మెంట్లు లక్ష్మణరావు గారు, మీ అభిప్రాయం అర్థమైంది. వినండి. ఇస్తాను సార్, అలా కాదు, అందరితో మాట్లాడాలి. అయిపోయింది. ఒక్క మాట సార్, ఒకే మాట అయిపోయింది. ఎక్కువ మాట్లాడను, చెప్పండి. ఒక మాటే. ఆవిడ అదే చెప్తా, అక్క పునుకులు బాగా బాగా అమ్ముకో, గుంటూరులో అవసరమైతే బ్రాడీపేట కానీ 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ అటు ఎక్కడైనా సరే పునుగులు బాగా కొంటారు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ద్వారా అవసరమైతే నేను కూడా కాంట్రిబ్యూషన్ చేస్తాను. మీరు పునుగులు నెక్స్ట్ 2029 కల్లా మీరు పునుగులు అమ్ముకోవడమే ఖచ్చితంగా. పునుగులకి అది చాలా, ఎందుకంటే విజయవాడలో పునుగులకి ఫేమస్ కాబట్టి రేపటి మాధవ్ గారు పునుగులు అమ్ముకొని బతుకుతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. రైట్ మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి జనసేన నేత కిరణ్ రాయల్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. కిరణ్ గారు నమస్తే సార్. నమస్కారం సార్. కిరణ్ గారు, అంబటి రాంబాబు గారితో ఒక బయట ఇంకోటి ఉంది, అది ప్లే అవుతుంది. ఒకసారి డిబేట్లోకి వెళ్ళే ముందు అది ఒకసారి చూద్దాం. కోసం గుంతెత్తిన వాడినయ్యా, కాపులకు అన్యాయం జరిగితే తప్పని చెప్పిన వాడినయ్యా, 10 మందిని పోగేసి హయత్లో మీటింగ్ పెట్టి ముద్రగడ పద్మనాభాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేసినటువంటి మనసున్న వాడినయ్యా. నేను కమ్మ వ్యతిరేకిని కాదయ్యా, కాపు కులంలో పుట్టాను కాబట్టి నా కులానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని కాపు కాదంటావా నువ్వు? మీరే కాపులా అంటున్నా? ఏమండి, చంద్రబాబుని తిడితే అనుకోండి కాసేపు, కమ్మవారిని తిట్టినట. ఏమండి, చంద్రబాబుని తిడితే కమ్మవారిని తిట్టినట, రాంబాబుని తిడితే రాంబాబు ఇల్లు తగలేస్తే, రాంబాబుని చంపడానికి ప్రయత్నం చేస్తే, రాంబాబు కారులు ధ్వంసం చేస్తే ఎవరిని చేసినట్టు అంటే నేను కులం లేని అనాథనా ఈ రాష్ట్రంలో? అడుగుతా ఉన్నా. నాకెవరు రియాక్ట్ కారని అనుకోకండి అని మనవి చేస్తున్నా. రియాక్ట్ అయ్యే రోజు ఒకటి వస్తుందని మనవి చేస్తున్నా. ఏంటి అన్యాయం? చంద్రబాబుని తిడితే కమ్మవారికి కోపం వస్తుంది, రాంబాబుని కొట్టినా తిట్టినా దౌర్జన్యం చేసినా ఎవరికి కోపం రాకూడదు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు, నాగేంద్ర బాబు గారు చెప్తున్నారు, మీరు ఎవరికి కోపం రావద్దండి. ఎన్నాళ్ళు తాగుతారయ్యా?
ఏంటి సార్ కిరణ్ గారు, ఏంటి జైలు నుంచి వచ్చాక అంబటి రాంబాబు గారు గేరు మార్చారా? ఏం మాట్లాడుతున్నారు? ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ఆయనకి ప్రాబ్లం ఏంటి? ఏమంటారు మీరు? కిరణ్ గారు వాయిస్ మ్యూట్లో ఉంది. ఓకే ఓకే ఓకేనా? ఓకే, కంటిన్యూ ప్లీజ్. సార్, అంబటి రాంబాబు గారికి అంత లేదు, అంత చీనతనం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంబటి రాంబాబు ఏందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నప్పుడే చేతులు పడుకున్నాడు ఇంట్లో, ఏం పని చేయకుండా. అసలు ఏపీఐసి చైర్మన్ గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన అవినీతి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఈ రోజు ఏదో లడ్డూ విషయానికి జగన్మోహన్ రెడ్డి వేసిన పాచిక ఏంది? అంబటి రాంబాబు తీసుకొచ్చి కులం వచ్చి అంబటి రాంబాబుడు కాపు టైగర్ హాస్యాస్పదంగా ఉంది. సరే, కాపు టైగరు ఏ విషయంలో కాపు టైగర్ అయినా ఏ రోజైనా కాపు కులం కోసం ఉద్యమం చేశాడా? ఏ రోజైనా కాపు కార్పొరేషన్లో చైర్మన్లుగా కానీ కార్పొరేషన్ మెంబర్లు కానీ వాళ్ళకి ఫండ్స్ రాకపోతే ఏమైనా ఫండ్స్ ఇప్పించాడా? కాపు విదేశీ విద్య అని చెప్పి కాపు అనేక దేశాల్లో పోయి ఇబ్బందులు పడతాడు, భోజనం అనుకోలేకపోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడా? కాపు రావాల్సిన బీసీ సంఘానికి సంబంధించిన కాపు వాళ్ళ ఒక పథకాలు ఏమైనా ఇప్పించారా? ఆఖరికి కాపు నాయకులు కాపు యువతలు పిలుగు పంపించి వాళ్ళ ఆస్తులు కబ్జా చేసినాడు. అప్పుడు ఎందుకు లేవలేదు ఈ నోరు? కాపు ఏమైంది టైగర్కి? అప్పుడు నోరు పడిందా? అంటే అండి, ఈ రోజు కాపు టైగర్ ఆయన అనుకుంటే మేమందరం అనుకోవాలి. ఆయన టైగర్ అని మేము అనుకోవాలి. ఆయన టైగర్ ఆయన ఫీల్ అయిపోతే కాదు, ఆయన కాదు, ఆయన టైగర్ సార్. నాకు అర్థం కాల. ఆయన టైగరు అంబటి రాంబాబు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆయన ఒక కార్యకర్త మాత్రమే, ఒక నాయకుడు మాత్రమే, మాజీ ఎమ్మెల్యే, మాజీ అంతే. ఆయన టైగర్లు లైన్లు కాదు, ఆయన ఊరుకుంటే కాదు, నోటుకొచ్చింది మాట్లాడు. కేసులు పెట్టినారు, చట్టం చెప్పుకుంటుంది, బయటకు వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి, చంద్రబాబు గారు మాట్లాడి మీకోసం. అంటే అంబటి రాంబాబు గారి యొక్క ఉద్దేశం ఏంటంటారు కిరణ్ గారు? ఇక్కడ ఇప్పుడు అంబటి రాంబాబు గారి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటారు? ఇప్పుడు నా అల్లుళ్ళు కమ్మోళ్ళు అని చెప్పటం, అసలు ఆయన ఉద్దేశం ఏంటంటారు? లడ్డు విషయానికి క్యాస్ట్కి సంబంధం ఏంటంటారు? అదే చెప్తున్నా, లడ్డూ విషయం చేయడానికి అంబటి రాంబాబుని, జోగి రమేష్ ని జగన్మోహన్ బీసీలు కాపులు గొడవ తీసుకురావాలని చెప్పి, కాపు కొమ్మ చీలిపోవాలని చెప్పి ఇంకొక ప్రయత్నం చేశారు. నేను ఒకటే అడుగుతున్నా సార్, పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫ్ కాపు ఎవరిని నాయకత్వం నడుస్తోంది? పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కూతుర్ని వాళ్ళ కొడుకుని తిట్టినప్పుడు ఇదే అంబటి రాంబాబు ఎందుకు? ఇదే వైసీపీ కాపు నాయకుడు అంబటి రాంబాబు కూతురు కూడా ఎందుకు కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టలేదు, ట్విట్టర్ కూడా పెట్టలేదు? ఎందుకు? మీకు భయమా? జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పని చేస్తారా? అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గేటు కూడా రాంబాబు, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, రెడ్డి అంతా ఈ రెడ్లో జరిగింది. ఈరోజు అధికారం అయిపోయేసరికి ఇక్కడ ఇంకొకటి క్యాస్ట్ గురించి ఏదన్నా మాట్లాడితే పేర్ని నాని గారో లేదంటే ఇంకొకరు మాట్లాడితే ఏమో, కానీ గతంలో తన సామాజిక వర్గం గురించి తన యొక్క అభిప్రాయాన్ని తెలియజెప్పిన అంబటి రాంబాబు గారి వీడియో ఒకటి ఉంది. దాని గురించి ఏం చెప్తారు మీరు? అంటే మీరు కూడా ఒకే సామాజిక వర్గం కాబట్టి అడుగుతున్నాం మిమ్మల్ని. సరే, ఒకటే అండి, అంబటి రాంబాబు గారి గురించి మేమైతే నిజంగానే అంత సీరియస్ అంత పట్టించుకునే అవసరం లేదు. అసలు చాలా నీట్ అండి. ఆయన ఏదో మాట్లాడేసి 10 మంది గురించి మీడియా ముందు మాట్లాడేసి అంబటి రాంబాబు పెద్ద దేశకి నేత మాత్రం పొరపాటు చేసినట్టే. అంబటి బాబుకు అంత సీన్ లేదు, అంత ఇవ్వకండి అతనికి. అతనికి ఏదో తెలుసు, అతను పేకలో జోకర్ లాగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము అంబటి రాంబాబుని బహిరంగంగా చెప్తున్నా, అతను ఒక జోకర్, పేకలో జోకర్. అతనికి అంత సినిమా లేదు, అంత సీన్ లేదు. అతను గుంటూరుకే పరిమితి, గుంటూరులో ఒక నియోజకవర్గం పరిమితమైన నాయకుడు మాత్రం అతను దయచేసి రాష్ట్ర నాయకుడు చేయొద్దని చెప్పి కూడా అందరినీ కోరుకుంటున్నాను. కిరణ్ గారు అందుబాటులో ఉండండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనం ఒకసారి రజనీ గారితో మాట్లాడదాం. అడ్వకేట్ రజనీ గారు, నమస్తే మేడం. నమస్తే సార్. రజనీ గారు, మొదటిగా మీరు జనసేన పార్టీలో ఈ మధ్య బయటకు వచ్చినట్టుగా వినికిడి, దానిలో వాస్తవం ఉందంటారా? సార్ 100% ఉంది సార్. మీ డిబేట్ నేను చాలా సార్లు చూసినాను. ఎవరో 2-3 కూర్చొని కూడా రజనీ గారికి పిచ్చి పెట్టినట్టుంది, ఆవిడకి మొన్న గుండెపోటు వచ్చింది, లేకపోతే నేను మాట్లాడుండేవాడిని, నేను మాట్లాడితే మళ్ళీ గుండెపోటు వచ్చింది, అందుకే నేను మాట్లాడలేదు, రజనీ గారికి పిచ్చి పెట్టింది, పిచ్చి పెట్టి మాట్లాడుతున్నారు, పిచ్చి పెట్టి వాగుతున్నారని ప్యానల్ ఎవరు మాట్లాడుతుంటే మీరు నమ్మకం మీద ఒప్పుకుంటున్నారు. మీరు జర్నలిస్టో, యాంకరో, రిపోర్టరో నాకు తెలియదు.
ఒక మహిళ గురించి ఒక ఎవరైనా, అది బండ వంశీ అన్నైనా లేకపోతే ప్యానల్ ఇంకొకరైనా ఎవరు మాట్లాడినా సార్ అది కరెక్ట్ కాదు, తప్పు. ఎవరిష్టం వారిది. మీరు మాట్లాడేది మాట్లాడండి. ఒక మహిళకి పిచ్చి పట్టిందా, ఎర్రి పట్టిందా అని మాట్లాడాలి. మీరు ఎవరు అంటే ఖండించాలా. అట్లా ఖండించకపోబట్టి మొన్న సాక్షిలో ఒక రిపోర్టర్ని అరెస్ట్ చేసినారు. మీకు గుర్తుందా లేదా? అక్కడ ఒక ప్యానెల్లో అతను అంటున్నాడు, అమరావతిలో వాళ్ళకి ఎయిడ్స్ వచ్చిందంటే వద్దులేండి మనం మాట్లాడకూడదు అన్నాడు. అంతే, అది కూడా అన్నాడు పాపం. మీరు అమాత్రంలో నేను చూశాను. ఇక్కడ ఒకటి రజనీ గారు, ప్రతి విషయంలో ఏదన్నా తప్పుగా మాట్లాడితే మేము 100% ఖండిస్తాం దాన్ని. మీ మీద ఒక మహిళగా మాట్లాడినప్పుడు 100% దాన్ని మేము కూడా ఖండించాం. ఒకవేళ మేబీ మీ దృష్టికి వచ్చి ఉండొచ్చు, అలా మాట్లాడకండి అని మేము ఆల్రెడీ చెప్పాం. అది మీ దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు, అది వేరే విషయం. ఒకటి రజనీ గారు, మీరు జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చేసిన మాట వాస్తవేనా అడుగుతున్నా? అయ్యా 100% వాస్తవం. ఈసారి మీ ప్యానెల్ ఎవరైనా వచ్చినప్పుడు దయచేసి వాళ్ళు ఏదో మాట్లాడతారు వాళ్ళ పార్టీ కోసం, మీరు ఒక రిపోర్టర్ గా న్యూట్రల్ గా మేము ఎప్పుడు న్యూట్రల్గానే ఉంటామండి. కాబట్టి అందరి వాయిస్ తీసుకుంటాం, మా వృత్తి మేము చేస్తాం, అది మాకు తెలుసు. అయినా మీరు చెప్పినందుకు ధన్యవాదాలు. పరిగణలోకి అయితే తీసుకుంటాం, మేము అందరి వాయిస్ తీసుకుంటాం. కాబట్టే మీకు అందరికీ వాయిస్ ఇచ్చేది. అయితే మీరు జనసేన నేతగా బయటకు వచ్చేసిన తర్వాత కూడా రీసెంట్గా జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చినట్టుగా ఉన్నారు, కానీ గతంలో జనసేన నేతగానే మీరు చాలా డిబేట్లకి వెళ్ళిన పరిస్థితి. ఎందుకు నేను జనసేన నేత కాదని మీరు చెప్పలేకపోయారు? నేను ఆల్రెడీ బయటకు వచ్చాను, మీరు ఎందుకు బయట పెట్టలేదు? సార్ నాకే తెలియదు సార్. అంబటి రాంబాబు గారు విషయం తర్వాత నేను బయటకు వచ్చాను. ఇప్పటికీ కూడా మీరు ఇందాక ఒక ఫ్రేమ్లో కనబడ్డారు. వెనకాల బ్యాక్గ్రౌండ్లో జనసేన లేకుండా మీరు డిబేట్లోకి రావడానికి కూడా మీకు సుముఖత లేదనుకుంటా. బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ జనసేన గుర్తు పెట్టుకున్నారు. ఎందుకలా గుర్తు పెట్టుకోవాల్సి, అంటే వ్యక్తిగత అభిమానమా? మీరు పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకుంటే తప్పు లేదు, కానీ జనసేన పార్టీ ఫోటో వచ్చేటట్టు మీరు వస్తూ ఉంటారు. మీ యొక్క విషయం ఏంటి? గుంటూరులో ఒకవేళ మీరు ఏదన్నా వేరేది ఆశించి అదే రకంగా ఉన్నారా? గుంటూరులో రేపొద్దున ఏమన్నా కోర్టుకు సంబంధించిన బార్ సభ్యులుగా మీరు ఏమైనా పోటీ చేయబోతున్నారా? ఎందుకు జనసేన కాకపోయినా జనసేన వచ్చేటట్టుగా బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటున్నారు? సార్ ఇవాళ ఒక్క రోజే దరిద్రానికి మీ ఛానల్లో పక్క రూమ్ లో పిల్లలు అంతా టీవీ చూస్తున్నారని మీ ఒక్క ఛానల్లోనే నేను ఆ ఫోటో పక్కడే పెట్టడం కూడా కరెక్ట్ కాదని ఆ ఫోటో ఫ్రేమ్ పక్కకి తిప్పింది. తీసేస్తే బాగుంటది. ఎందుకంటే మీరు జనసేన నుంచి బయటకు వచ్చారన్న దానికి సమాధానం చెప్పకుండా మాకు క్లాస్ పీకుతున్నారు. మనం కరెక్ట్ గా ఉండి అందులో వాళ్ళకి క్లాస్ పీకాలి. రైట్ మేడం, పాయింట్కి వస్తే మేడం, పాయింట్కి వస్తే ఒకటి మేడం, సమయం తక్కువ ఉంది, దయచేసి అంబటి రాంబాబు గారు ఈ విధంగా లడ్డు విషయంలో క్యాస్ట్ తీసుకొచ్చి మాట్లాడడాన్ని ఏ రకంగా చూడాలంటారు? ఏ రకంగా చూడాలంటే సార్, నాగబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ కాపులు, జనసేన కాపులు, టీడీపీ కాపులు అని ఎప్పుడైతే ఆయన ప్రెస్ మీట్ పెట్టారో దాని తర్వాతే కాపు కులం అనేది ఒకటి ఈ ప్యానెల్ లో బయటకు వచ్చింది సార్. అప్పటి వరకు రాంబాబు గారికి కులానికి సంబంధం లేకుండా వైసీపీ వాళ్ళు, మాజీ నేతలు, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి పరామర్శించారు. ముఖ్యమంత్రిని వారి సామాజిక వర్గం అని రాలా, అందరూ వచ్చారు. విడుదల రజనీ గారు వచ్చారు, ఇంకొకళ్ళు వచ్చారు, ఎవరెవరో వస్తున్నారు పోతూ ఉన్నారు. కులం ఎక్కడిది? ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఆ పార్టీ వాళ్ళు వస్తున్నారు, లేకపోతే ఆయన అక్కడక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించి రంగా గారి విగ్రహాలు పెట్టారు, కొంత కులం వాళ్ళు వస్తారు. సార్ ఎవరికి వారికి ఒక కులం ఉంటుందనేది మీకు ఒక ఓపెన్ సీక్రెట్. మొన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు, ఏమ్మా అనిత హోంశాఖ నన్ను తీసుకోమంటావా, తీసుకుంటే ఎలా ఉంటది అనగానే బయటకు వచ్చింది చంద్రబాబు గారు కాదండి, మంత్రి నారాయణ గారు కాదండి. ఎవరు వచ్చారు? మందకృష్ణ మాదిగన్ వచ్చారు. ఎందుకు వచ్చినారో, మా సామాజిక వర్గ ఆడబిడ్డ నువ్వెలా మాట్లాడతావు, పబ్లిక్ మీటింగ్ లో, అసెంబ్లీలో మాట్లాడో, క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడో, పబ్లిక్ లో మహిళ గురించి మాట్లాడే విధానా అని గర్జించినాడు సార్. అప్పుడు ఎందుకు వచ్చింది కులం? ఎందుకు రానిచ్చినారు? తప్పు కదా. ఆమెకి పదవి ఇచ్చిన చంద్రబాబు గారు కదా రావాలా, లేకపోతే డిప్యూటీ సీఎం గారు రావాలా, లేకపోతే వైద్య శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి రావాలా? ఆయన ఎందుకు వచ్చినాడు? ఉంటదిలేండి కులం, దాందేముంది సార్. ఎవరైనా కులంలో కులస్తుడే గాని కులానికి ఎప్పుడు ఎవ్వరు నాయకుడు కాలేరు, కారు కూడా. ఎవరు ఏ కులానికి ఏమీ చేయరు. ఆయన అనింది ఏమన్నారు? కాపులు నీ వెనకాలుండే బలం కాపు బలం, కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, కాపులు బలంగా ఓటేస్తేనే ప్రభుత్వం ఫామ్ అయింది, కాపులు ఓటైపోబట్టే వైసీపీ పడిపోయిందన్న విషయం రాష్ట్రంలో ఇద్దరు నాయకులకి, 2 పార్టీ నేతలకి తెలుసు. ఈ రోజు కులం ఎందుకు వచ్చిందంటే నాగబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి
పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టుగా వైసీపీ కాపులు వేరు, జనసేన కాపులు వేరు, టీడీపీ కాపులు వేరు అని కులాన్ని తీసుకొచ్చినారు సార్. ఆయన మాట మాట్లాడుకుని ఉంటే ఈయన కూడా మాట్లాడుకుని ఉంటే మేము ఖండించొద్దు. నువ్వెందుకే మాట్లాడుతున్నావు అంటే అదేంటి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. లేకపోతే నేనేమి రాంబాబు గారి కేసు తీసుకోరా, నేనేం రాంబాబు గారి ఇంటికి వెళ్ళి పరామర్శించరా, కర్రలు పట్టుకుని రోడ్ల మీద పోవడం ఏంటి, ఫ్లెక్సీలు పెట్టడం ఏంటి ఏంటి అని అడిగాను సార్. సో అది కూటమికి విరుద్ధం. కూటమిలో ఉన్నప్పుడు కూటమిలో అధిక పార్టీ అయినటువంటో లేకపోతే టీడీపీ పార్టీ అయినటువంటి దాన్ని మనం ప్రశ్నించకూడదు. ఎంత ప్రశ్నించకూడదు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఆడబిడ్డల్ని బూతులు పెడితే ఎందుకయ్యా రాంబాబు నువ్వు అడగలేదంటే ఏమైనా నా ఇంటి మీద ఇంటి పెట్టారు డిప్యూటీ సీఎం కదా ఆయన అడిగారా? నా పరిస్థితి అంటే ఉంటది. నేను అడగలేమో ఆ కర్మ ఏమో. మరి మీరు అడగచ్చుగా, మీరు అభ్యుదయ భావాల ప్రతిపక్ష నాయకుల మీద దాడి చేయకూడదని ఖండించేవారు కదా, సూపర్ 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 మ్యాన్లు కదా. మరి మీరు అడగచ్చు కదా, మీరు ఖండించచ్చు కదా అంటే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సార్ దీంట్లో కులాలు తీసుకురాకుండా ల్యాండ్ ఆర్డర్ మిస్యూటిలైజ్ అయింది, ప్రజాస్వామ్యం దెబ్బతినింది, ప్రతిపక్ష నాయకుల మీద నిప్పు పెట్టారు. ఇలా ఆలోచించండి సార్. కులాల కుంపట్లు రేపకండి. ఆయన పాపులకి ఏమి చేసేది లేదు, ఈయన పాపులకి ఏమి చేసింది కూడా ఏమీ లేదండి. పాపుల ఓటింగ్ ఎవరికి ఎలా కావాలో అలా మడతేసి వేడేసుకుంటారు కానీ. సో తప్పు ఎవరు చేసినా తప్పే, మనకి ఎవరు మంచి చేస్తున్నారు అనుకునే ముందుకెళ్తాం కానీ ఇంకొకటి ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే కమ్మ సామాజిక వర్గం గురించి ఆయన విమర్శించే ధైర్యం చేయదు. ఎందుకంటే ఆయన అల్లుళ్ళు కమ్ముళ్ళు కాబట్టి, అమ్మ మగ బిడ్డల్ని వాళ్ళ ఆడబిడ్డలకి చేసుకున్నారు కాబట్టి పిల్లనిచ్చిన చాట కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కువ తక్కువ మాట్లాడుతుంది. రజనీ గారు పొరపాటును కూడా ఫ్యూచర్ లో కూడా నేను కమ్మ సామాజిక వర్గం అన్నారండి. తిట్టకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళ అల్లుని మనం పిల్లలు చేసుకున్నాం, మనం తప్పు కదా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? ఎస్ రజనీ గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు అయితే మీరు అడ్వకేట్ గానే ఉన్నారు, పాలిటిక్స్ లో కంటిన్యూ అవుతారా? జనసేన నుంచి బయటకు వచ్చానంటున్నారు, ఏదన్నా వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా వైసీపీకి కానీ టీడీపీకి కానీ? అట్లా ఎగ్జాక్ట్లీ ప్యానెల్లో కూర్చున్నాను కూడా మా జనసేన నుండి వైసీపీలోకి వెళ్ళారండి. ఎవరిష్టం వాళ్ళదండి. కానీ నేనైతే చెప్తున్నానండి, వైసీపీ నుంచి పెద్దలు ఫోన్ చేసి, ఇంకొకళ్ళు పెద్దలు ఫోన్ చేసి, మా జనసేన నుంచి పెద్దలు ఫోన్ చేసి, టీడీపీ పెద్దలు ఫోన్ చేసి అందరూ నాకు చెప్పింది ఏంటంటే, అమ్మా అందరూ రాజకీయ నాయకులే, ఒకళ్ళ నాయకుల వల్ల బయట వెళ్ళండి, పార్టీలకు అతీతంగా పనిచేయండి, ఒక న్యాయవాదిగా పోరాటం చేయండి. ఒక పార్టీ అంటే నాకు అక్కర్లేదండి, ఒక పార్టీ అంటే నాకు అక్కర్లే. అది వైసీపీ అక్కర్లే, జనసేన అక్కర్లే, టీడీపీ అక్కర్లే. నేను తప్పుని తప్పు అన్నా, ఎవరు తప్పు చేసినా అంటాం. సో దాంట్లో ఒక పార్టీ అండతో నేను ఎదుగుతాను, ఒక పార్టీ అందుంటేనే నేను బతుకుతాను, అది పిచ్చి మాటలు. ఒక గొడుగు లేకపోయినా నేను ఎదగలనండి. ఆ ధైర్యంతో చెప్తున్నాను, నేను ఏ పార్టీలో కాదు, న్యూట్రల్ గా తప్పు ఎవరు చేసినా తప్పే. దయచేసి కులాల కుంపట్లు పెట్టకండి. ఇంకెప్పుడు కోపం పట్టుకుని కావాలని ఏ నాయకులు అడగండి. కోపలకి పని చేయండి. నాకు నచ్చితే ఓటేస్తాం, లేకపోతే ఇసిరేస్తాం. ఎవరినైనా ప్రశ్నిస్తారా మీరు ఇలాగే? ఎవరినైనా ఇలాగే ప్రశ్నిస్తారా? మీకు జనసేన నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఓన్లీ జనసేన ప్రశ్నిస్తారా? వైసీపీనైనా ప్రశ్నిస్తారా మీరు? 100% సార్. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఉంది కాబట్టి తప్పు చేసే వాళ్ళని ప్రశ్నిస్తున్నాను కానీ గతంలో వైసీపీని ప్రశ్నించాననే ముచ్చబడి నన్ను పార్టీలోకి పిలుచుకుంది. తప్పు ఎవరు చేసినా ప్రశ్నిస్తా, ప్రభుత్వం ఉన్నాను కాబట్టి ప్రశ్నిస్తా. అప్పుడు ప్రభుత్వం తప్పు చేసింది ప్రశ్నించా. ఇప్పుడు ప్రభుత్వం 500 కోట్ల లేక మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేసిందంటే నేనే ప్రశ్నిస్తాను. 1750 కోట్లు పెట్టి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టిందంటే నేను ప్రశ్నిస్తాను. 5000 కోట్లు ఖరీదు గీతం యూనివర్సిటీ పంపించేస్తానంటే సో పొలిటికల్ గా కంటే కూడా అడ్వకేట్ గానే మీకు బాగా ప్రజాసేవ చేసే ఉద్దేశం బాగా ఉన్నట్టుంది. ఆల్రెడీ తప్పులు చేసిన ప్రభుత్వాల్లోకి వెళ్ళే అవకాశం లేదంటారా మీరు? అంటే గతంలో వైసీపీ తప్పు చేసింది కాబట్టి వైసీపీలోకి వెళ్ళరు, జనసేన నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి మళ్ళీ జనసేనలోకి వెళ్ళరు అనుకోవచ్చా? లేదంటే అభిప్రాయాలు మార్చుకునే అవకాశం ఉందంటారా? వైసీపీలోకి కానీ జనసేన కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా మీరు? సార్ తప్పు ఎవరు చేసినా ప్రశ్నిస్తా, ఎక్కడున్నా ప్రశ్నిస్తా. ఏ పార్టీకి వెళ్ళనా అంటే వెళ్ళేదని ఇప్పుడు వెళ్ళిపోతాను, న్యూట్రల్ గా ఉంటాను. ఒక పార్టీ ఎండలేకుండా ఎవరు నిలబడరు, నేను నిలబడతాను. ఫ్యూచర్ ఎలా ఉంటది అంటే నేనేమి చోకదోక్షం వేయలేను, నేనేమి పాచి వేయలేను. సో అందుకని నేను ఎప్పుడు న్యూట్రల్ గానే ఉంటాను. ప్రశ్నించే పార్టీనే ప్రశ్నించద్దన్నప్పుడు వైసీపీ పార్టీ ఇంకా నాకేమి ప్రోగేషన్ ఇస్తుంది? ప్రశ్నించే పార్టీనే నువ్వు నన్ను ప్రశ్నించకూడదు, కూటమిని ప్రశ్నించకూడదు అంటే వైసీపీ పార్టీకి నన్ను ఏం మాట్లాడించింది? ఏ పార్టీ నాకు అక్కర్లేదండి, నేను న్యూట్రల్ గా ఉంటాను. వాళ్ళు కూడా నిర్ణయించుకున్నది ఏంటంటే వద్దొద్దు, అటువంటి ఆడబిడ్డని అలాగే ఉండనివ్వండి.
పార్టీ కండవాలు కప్పుతామని మీరు కూడా పిలవకండి. సో మీరు పార్టీని గొంతుకు నుంచే కాకుండా మనసుకు నుంచి కూడా తీసేయాలని కోరుకుంటున్నాం. మీరు ఏ పార్టీ అయితే మంచిది కాదు అనుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్లో అలాంటివి కూడా కనపడకుండా ఉంటే మీ వాయిస్ బయటకు వచ్చుద్ది. మా అభిప్రాయం అది కాదంటారా? సార్ అదేంటి గొంతులో నుంచి కాకుండా మనసులో నుంచి తీసేయాలి. ఇప్పుడు మీరు గొంతులో నుంచి మాట్లాడి చూసారు ఎవరు? మీరా మేమా? అదేనండి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక పార్టీ సింబల్ పెట్టి ఆ పార్టీ నుంచి నేను బయటకు వచ్చేసాను చెప్తూనే ఆ పార్టీ యొక్క ఎంబ్లంని ఇంకా వాడుకుంటున్నారంటే దాన్ని ఏమనుకోవాలి? అసలు మీ ఛానల్లోనే సార్ ఇక్కడ కూర్చుంది లైటింగ్ ఇక్కడ పనిచేస్తుందని ఓకే అర్థమైంది. ఎస్ అనుకోకుండా ఉందంటారు. ఓకే రైట్. రజనీ గారు మరి కాసేపట్లో వస్తాం మేడం. మీ అభిప్రాయం అర్థమైంది. అనుకోకుండా పెట్టిందే కానీ వాంటెడ్లీ కాదంటారు. థ్యాంక్ యూ. మరి కాసేపట్లో వస్తాం. మీ దగ్గర మనతోటి వంశీకృష్ణ గారు జాయిన్ అయ్యారు. బండారు వంశీకృష్ణ గారు టీడీపీ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్ గారు. వంశీకృష్ణ గారు, అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు మీరు ఏ రకంగా చూస్తారు? జైలు నుండి రిలీజ్ అయ్యాక ఏదో ఒక రోజు ప్రెస్ మీట్ పెడుతూనే ఉన్నారు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ఆయన మాట్లాడటం జరిగింది. ఇదంతటికి కారణం ఈ ఆంధ్రప్రదేశ్ ఈ స్టేజ్లో ఉండడానికి కారణం, ఇలా తిరుమల లడ్డూకి కారణం ఆయనే. అసలు తిరుమలలో లడ్డు యొక్క శాంపిల్స్ కూడా మా ప్రభుత్వం అప్పుడు ఈ కావు అని చెప్పిన అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? సార్ గుడ్ ఆఫ్టర్నూన్. మీకు ప్యానెల్లో ఉన్న కిరణ్ గారికి, లక్ష్మణ్ రావు గారికి, మరున్నారు వెళ్ళిపోయారు రజనీ గారు, వస్తారు రజనీ గారికి, అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. సార్ ఈ ప్యానెల్లో ఉన్నవాళ్ళంతా కూడా దేవుడు ఆయుషిస్తే ఇంకో 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాం. మీరు జర్నలిజంలో మీడియాలో ఉంటారు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే రాజకీయాల్లోకి వస్తారు. సార్ నా వాయిస్ నాకు వినిపిస్తా ఉంది. ఏమన్నా దాన్ని ఏమన్నా కంట్రోల్ చేయగలరా? యా మీ వాయిస్ కూడా వినపట్లా. ఇప్పుడు మ్యూట్ అయ్యారు. నాకు వినపట్లేదు. ఓకే మీరు కంటిన్యూ చేయండి. అయితే ఇంకో 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండాల్సిన వాళ్ళం. రకరకాల పార్టీల్లో ఉన్నాం సార్. ఇద్దరు జనసేనలో ఉండేవారు ఇదివరకట. ఇప్పుడు ఒకరు వైఎస్ఆర్సీకి వెళ్ళిపోయారు. ఇంకొకళ్ళు ఏ పార్టీనో కూడా ఇంకా డిసైడ్ చేసుకున్నట్లు లేరు. రజనీ గారు అండ్ ఆల్సో కిరణ్ రాయల్ గారు జనసేనలో కంటిన్యూ అవుతా ఉన్నారు. నేను అనుకునేది ఏంటంటే 2026లో ఉన్నాం సార్. ఇంకా ఈ కులాలు ఏంటి, ఈ గొడవలు ఏంటి, ఇవన్నీ లేకుండా రాజకీయం చేసే దమ్ము లేదా అని చెప్పేసి నేనైతే ఆశిస్తా ఉన్నా. కులం అనేది తీసుకురాకుండా రాజకీయాలు చేయాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నా. కానీ అదేం సాధ్యపడేటట్లు లేదు. కులాల గురించి మాట్లాడటానికే మళ్ళీ మనం ఒక గంట సేపు ఇక్కడ జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దట్స్ బ్యాడ్ లక్. మనం అనుకున్నవన్నీ జరగవు కదా. సరే ఈరోజు టాపిక్లోకి వద్దాం సార్. అంబటి రాంబాబు గారు ఇందాక కిరణ్ రాయల్ గారు మాట్లాడే ముందు ఒక బయట ప్లే చేశారు, నేను కులం లేని అనాథనా అని. సార్ మీరు ఎప్పుడైతే కులం గురించి తప్పుగా మాట్లాడారో అప్పుడు మిమ్మల్ని కులం వెలేసి. అంబటి రాంబాబు అనేటటువంటి వ్యక్తి కాపుల్లో తాగుబోతులు ఉంటారు, వ్యసనపరులు ఉంటారు, నిరక్షరాస్యులు ఉంటారు, సరిగ్గా చదువుకోరు అని చెప్పేసి ఏదైతే అధికారంలో ఉండగా అధికారం మతంతో మాట్లాడినప్పుడు ఆ కాపు కులం మిమ్మల్ని వెలేసింది. సార్ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక డైలాగ్ ఉంది సార్, మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి నాకిపోయినాక విలువలు మాట్లాడితే చండాలంగా ఉంటుంది అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది సార్. క్షమించాలి, మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి తర్వాత నాశనం అయిపోయినాక విలువలు మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది అని ఒక డైలాగ్ ఉంది సార్. ఆ డైలాగ్ ప్రకారం అంబటి రాంబాబు గారు బాగున్నప్పుడేమో కాపులు వ్యసనపరులు, కాపులు ఏంటి ఇంకా తాగుబోతులు అండ్ ఆల్సో కాపులు తిరుగుబోతులు, కాపులు వచ్చేసి నిరక్షరాస్యులు అని చెప్పేసినటువంటి మాట్లాడినటువంటి అంబటి రాంబాబు ఈరోజు ఆయన కష్టం వచ్చేటప్పటికి కాపు టైగర్ అయిపోయాడా? కాపులందరూ అండగా ఉండాలా? సో ఇట్లాంటివన్నీ కూడా కాపులకు ఎప్పుడు అన్యాయం చేసినా, అన్యాయం జరిగినా ప్రశ్నించాడు సార్ అంబటి రాంబాబు గారు. ఒక క్వశ్చన్ ఉంది సార్ నాకు. చరిత్రలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ కింద 4,000 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి కాపు కార్పొరేషన్ 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కాపు కార్పొరేషన్. అందులో 4,000 కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తే 3,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత మిగిలిన 500 కోట్లతో పార్టీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీ ప్రభుత్వం
ఆ కాపు కార్పొరేషన్లో ఉన్నటువంటి 500 కోట్ల రూపాయలని వేరే వేరే కార్యకలాపాలకు మళ్లించినప్పుడు అంబటి రాంబాబు గారు ఎందుకు మాట్లాడలేదు సార్? ఎందుకు మాట్లాడలేకపోయారు ఆ రోజు? అన్యాయం జరిగింది కదా, కాపు కులానికి ప్రశ్నించాలి కదా. 500 కోట్లు మా కాపు కార్పొరేషన్కి సంబంధించినవి, మా కాపు సోదరులకు లేదంటే మా కాపుల అభ్యున్నతికి వాడాల్సినటువంటి డబ్బు మీరు వేరే వేరే సంక్షేమ పథకాలకు ఎలా ఇస్తారు అని ఎందుకు ప్రశ్నించలేదు సార్? రజనీ గారు ప్రశ్నించారు సార్, అప్పుడు ఒప్పుకుంటా. ఇదే ప్యానెల్లో ఉన్నటువంటి రజనీ గారు ప్రశ్నించారు, కరెక్టే. ఆ తర్వాత విదేశీ విద్య కింద సుమారుగా 4,000 మంది పిల్లల్ని, కాపు పిల్లల్ని విదేశాలకు పంపించి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు వేవర్ వచ్చింది సార్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగా. వాళ్ళు ఇది నమ్ముకుని 2019లో విదేశాలకు వెళ్ళినటువంటి ఈ కాపు పిల్లలకి ఆ వేవర్ రాలేదు, ఆ పథకాన్ని ఎత్తేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు అంబటి రాంబాబు ఎందుకు ప్రశ్నించలేదు సార్? అంబటి రాంబాబు గారు ఆ టైంలో మరి ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రశ్నించలా. దీనివల్ల చాలా మంది తల్లిదండ్రులు, కాపు తల్లిదండ్రులు చాలా మంది ఆత్మహత్యల వరకు వెళ్ళారు సార్. ఆ తర్వాత 2 లక్షల మంది కాపులకు స్వయం ఉపాధి కింద 1,00,000 రూపాయల నుండి 2 లక్షల రూపాయల వరకు లోన్లు ఇచ్చారు సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విత్ 50% సబ్సిడీ. అవన్నీ వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో వెళ్ళిపోయినప్పుడు ఏం చేశారు సార్? అవన్నీ వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో 1 రూపాయి కూడా ఇవ్వనప్పుడు ఏం చేశారు? కొన్ని లక్షల మంది మహిళలకి కుట్టు మిషన్లు నేర్పించి కుట్టు మిషన్లు ఉచితంగా ఇచ్చారు సార్ 2014 నుండి 19 వరకు. గ్రూప్ 1కి ఫ్రీగా కోచింగ్ ఇచ్చారు సార్, ఇండస్ట్రియల్ లోన్స్ ఇచ్చారు సార్, కాపు రిజర్వేషన్ 5% ఈబీసీ కోటా ఫైల్ కదిలిచ్చారు సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఇవన్నీ జగన్ అప్పుడు ఇదే ప్యానెల్లో ఉన్నటువంటి రజనీ గారు శభాష్ అన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారిని. ఆ తర్వాత 2019 నుండి 24 వరకు రజనీ గారు ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారిని. అంబటి రాంబాబు ప్రశ్నించలా, రజనీ గారు ప్రశ్నించారు సార్. ఏంటి మా కాపులకు ఇవ్వాల్సినటువంటి 500 కోట్లను ఎందుకు మళ్ళిస్తా ఉన్నారని చెప్పి ఆవిడ ప్రశ్నించారు. ఆ తర్వాత విదేశీ విద్యలో ఉన్నటువంటి కాపుకు కావాల్సినటువంటి ఆ డబ్బులు వేవర్ మీరు ఎందుకు ఇవ్వట్లేదు అనేది ప్రశ్నించారు. ఇవన్నీ కూడా రజనీ గారు ప్రశ్నించారు, కానీ అంబటి రాంబాబు గారు వంశీ ప్రశ్నించలేదు గారు సార్. కంప్లీట్ కంప్లీట్ చేయండి సార్. లక్ష్మీనాథ్ గారు డోంట్ ఇంటరప్ట్. కంప్లీట్ చేయండి సార్. నేను చెప్పాల్సింది ఉంది, ఇంకా నేను చెప్పాల్సింది ఉంది సార్. ఒక్క క్వశ్చన్ అడగండి సార్, తర్వాత మీరు క్వశ్చన్ అడగండి. కాదు సార్, తర్వాత అడగండి సార్. కాదు సార్, ఒక్కసారి వినండి. సరే అడగండి. ఈడబ్ల్యూఎస్ అంతకుముందు చంద్రబాబు గారు చేసిన మాట వాస్తవమే, దాన్ని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేసిన మాట కూడా వాస్తవమే. కాబట్టి చంద్రబాబు గారు చేశారు కాబట్టే కాపులు చాలామంది ఈ రోజున మీ పార్టీ వైపు నిలబడ్డారని నేనైతే భావిస్తున్నాను నా వ్యక్తిగతంగా. మరి ఈ రోజున ఆ ఈడబ్ల్యూఎస్ని కంటిన్యూ చేసే ఉద్దేశము చంద్రబాబు గారికి ఉందా? చేస్తారా? చేసే ఉద్దేశం ఉందా? అది ఇప్పుడు ఉత్పన్నం అవ్వాల్సిన క్వశ్చన్ కాదు సార్ ఇది. దాని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మాట్లాడదాం. ఇప్పుడు అంబటి రాంబాబుకి నేను సమాధానం చెప్పదలుచుకున్నా. ఆ తర్వాత ఇది సార్, కాపులకి 2014 నుండి 19 వరకు ఇన్ని బెనిఫిట్స్ జరిగితే 2019 నుండి 24 వరకు కాపులు నడ్డి విరిగేలా ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని అప్పట్లో రజనీ గారు బాగానే ప్రశ్నించారు సార్, కాదంటలేదు. రాంబాబు గారు కూడా ప్రశ్నించుంటే ఈ రోజు కాపులందరూ కూడా రాంబాబు గారు వెనకాల ఉండాలని చెప్పేసి అన్న మాటకి సరే అనేవాళ్ళం. ఇందాక రజనీ గారు బాధపడతా ఉన్నారు, నన్ను డిబేట్లో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తా ఉన్నారు, నన్ను డిబేట్లో వ్యక్తిగతంగా ఇలా మాట్లాడతావా అని చెప్పేసి అంటా ఉన్నారు. ఫర్ మై నాలెడ్జ్, నాకు గుర్తున్నంత వరకు నేనైతే ఎక్కడా రజనీ గారిని వ్యక్తిగతంగా అనను కూడా, ఎప్పుడు అనలేదు. సో అన్నవారు ఎవరైనా కానీ డిబేట్లో వ్యక్తిగతాలు అనేవి అనవసరం. ఇప్పుడు మనం ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా వచ్చినప్పుడు మన పార్టీ విధానాలు ఏంటి, అవతల పార్టీ ప్రజలకి చేస్తున్నటువంటి ద్రోహాలు ఏంటో వివరించాలి, కానీ రజనీ గారిని వ్యక్తిగతంగా విమర్శించేటటువంటి ఏవి కూడా లేవు. ఇప్పుడు ప్యానెల్లో ఒక్కొక్క సభ్యులు మాట్లాడిన మాటలకి నా సమాధానం ఏంటో చెప్తా. మిత్రుడు లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు ఇందాక, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గల్లా మాధవి గారు అంబటి రాంబాబు మీద టార్గెట్ పెట్టారా? అసలు అంత టైం ఉందా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి? ఈరోజు గుంటూరు నగర రూపురేఖలు మార్చడంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు బిజీగా ఉన్నారు. ఈ విషయం అంబటి రాంబాబు గారు ఇన్సిడెంట్ జరగడానికి 10 రోజుల ముందు అనుకుంటా అంబటి రాంబాబు గారు వెళ్ళి ఆ శంకర విలాస్ బ్రిడ్జిలు అవన్నీ కూడా పరిశీలించి ఏం చేయాలో తెలియక రాజకీయ విమర్శలు చేయాల్సి వచ్చి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఏదో అన్నారు, కానీ అంతరంగికుల దగ్గర శభాష్ పెమ్మసాని అని చెప్పేసి అన్నారని కూడా టాక్ ఉంది. ఆ తర్వాత మా ఎమ్మెల్యే గల్లా మాధవి గారిని ఉద్దేశించి పునుగులు అమ్ముకుంటారు, నేను కూడా కాంట్రిబ్యూట్ చేస్తాను, కావాలంటే బాగా కొనుక్కుంటాను, మీ వ్యాపారం బాగుండాలి 2029లో అనేసి మన మిత్రుడు లక్ష్మణరావు అంటా ఉన్నారు. కరెక్టే, ఓడిపోతే కదా ఆవిడ అనింది. ఓడిపోతే నేను పునుగులు అమ్ముకునైనా బతుకుతానని అన్నారు ఆవిడ. జగన్మోహన్ రెడ్డిలా కులాల కుంపట్లు పెట్టి, మతాల కుంపట్లు పెట్టి
లేదంటే వాళ్ళ మీద వీళ్ళ మీద క్యారెక్టర్ అసాసినేషన్లు చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తానని ఆవిడ అనలా. ఆవిడ చాలా దమ్ముగా, చాలా నిజాయితీగా పునుగులు అమ్ముకునైనా బతుకుతాను నేను అని చెప్పేసి నిఖార్సుగా చెప్పారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు కదా, కులాల కుంపట్లు మతాల కుంపట్లు పెట్టేసి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్లు చేస్తా, వీళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్లు చేస్తా మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తానని నేను అనలా. ఆవిడ తప్పేంటి అందులో? ఆవిడ ఏదో ట్రోల్ చేస్తా ఉన్నారు సార్. చాలా వైఎస్ఆర్సీ సోషల్ మీడియా అకౌంట్లు నేను చూసా. ఆవిడ ఏదో ట్రోల్ చేస్తా ఉన్నారు, పునుగులు అమ్ముకుంటారు, పునుగులు అమ్ముకుంటే ఏంటి తప్పేంటి? భోజనమే కదా పెడతా ఉన్నారు, ఆకలే కదా తీరుస్తా ఉన్నారు. ఆవిడ కడుపు కాడ పొట్ట కొట్టట్లేదు కదా ఆవిడ. మీలాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగా కాపులకు జరిగినటువంటి అన్యాయాల్ని ప్రశ్నించనటువంటి అంబటి రాంబాబు అన్యాయాన్ని ప్రశ్నించకపోగా కాపులు వ్యసనపరులు, తిరుగుబోతులు, ఇంకా మాంసాహారాన్ని కూడా అతిగా తింటారు. అండ్ ఆల్సో నేను కాపు ప్రతినిధిని కాదు, నేను ఎప్పుడు వంగవీటి మోహన్ రంగా గారిని ఫాలో అవ్వలేదు అని చెప్పినటువంటి అంబటి రాంబాబు గారికి వాళ్ళ కులం గుర్తొచ్చిందా? కులం లేని అనాథన అంటున్నాడా? కులం వెలేసింది నిన్ను, కులం నిన్ను వెలేసింది అంబటి రాంబాబు, అది గుర్తుపెట్టుకోవాలా. ఇంకొక విషయం చెప్పాలి లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ వంగవీటి రాధా గారు వైఎస్ఆర్సీ పార్టీలో ఉండగా వారి తండ్రి గారు అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలకు దండలేయటానికో విగ్రహాలకు ఓపెన్ చేయటానికో జగన్మోహన్ రెడ్డికి చెప్పి వెళ్ళాలా? ఈయనెవరు పర్మిషన్ ఎందుకు అడగాలి జగన్మోహన్ రెడ్డి పర్మిషను? అందుకు కాదా రాధా గారు బయటకు వచ్చింది పార్టీలో నుండి? అందుకు కాదా సార్ రాధా గారు బయటకు వచ్చింది పార్టీలో నుండి? జగన్మోహన్ రెడ్డికి చెప్పి వెళ్ళాలా? ఇవి నేను చెప్పిన మాటలు కాదు, వంగవీటి రాధా గారు స్వయంగా చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. మా నాన్నగారి విగ్రహానికి కూడా స్వేచ్ఛగా దండేసే అధికారం లేనటువంటి పార్టీలో నేను ఉండబోను అని చెప్పేసి వంగవీటి రాధా గారు స్వయంగా చెప్పినటువంటి మాటలు ఈయనకెందుకు చెప్పాలి? ఈయన ఏమైనా చెప్పెళ్తా ఉన్నాడేంటి? కాంగ్రెస్కి చెప్పెళ్ళాడా వాళ్ళ నాన్నగారు పోయినప్పుడల్లా పరామర్శలకి, వాళ్ళ నాన్నగారి దండలకి? సో ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ నాన్నగారి దండకి విగ్రహానికి దండేయడానికి కూడా చెప్పెళ్లాల్సినటువంటి పార్టీలో నేను కొనసాగనన్నారు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదండి అంబటి రాంబాబు గారు? రైట్ వంశీ గారు, మా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు 2019 నుండి 24 వరకు పాలకొల్లు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పుడు ఆ పాలకొల్లు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ అధికారిక పనులకి ఆయన ప్రోటోకాల్ గా పిలవాలి అయితే ఆయన పిలవకపోయినా ఆయన ప్రజల కోసం స్టేజీ ఎక్కితే ఆయన్ని నెట్టేసి కిందకు పడేసినప్పుడు అంబటి రాంబాబు ఏంటి మా కాపు సోదరుని ఎందుకు నెట్టేస్తున్నావు, మా వాళ్ళు గెలిచాడు మా కాపు సోదరుడు ఎందుకు అతన్ని స్టేజ్ మీద నుండి నెట్టేస్తున్నావు ఎందుకు ప్రశ్నించలేదండి? తర్వాత జీవిత రాజశేఖర్ గారు మొన్న ఈ మధ్య వచ్చి చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారి గురించి ప్రెస్ మీట్ పెట్టి మరి మీరు తిట్టాలి అని చెప్పేసి అంబటి రాంబాబు మాకు అప్పట్లో ఆదేశాలు ఇచ్చాడని చెప్పేసి. ఎందుకు సార్, ఎందుకు తిట్టాలి సార్ చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని? ఎందుకు చెప్పారు సార్ ఈయన? అంబటి రాంబాబు గారు ఎందుకు చెప్పారు రాజశేఖర్ గారికి, జీవిత గారికి? సో ఇవన్నీ మాట్లాడకుండా ఈ రోజు వచ్చేసి నేను అలా ఇలా అని అంటే ఇవన్నీ కుదరవు. రైట్ వంశీ గారు, వంశీ గారు వస్తాను సార్ మీ దగ్గరికి, కంక్లూడ్ చేద్దరు కానీ మనతోటి అక్షర్ సత్యం గారు కూడా వెయిట్ చేస్తున్నారు, మీరు కంటిన్యూ చేద్దరు కానీ కాసేపట్లో వస్తాం మీ దగ్గరికి. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్ ఉన్న సోదరులందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు డిబేట్ని ఫాలో అయ్యి ఉంటారు, ప్లీజ్ మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి ప్లీజ్. చెప్పండి సార్. అంబటి రాంబాబు గారు విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారో, ఆయన మాట్లాడిన మాటలు గత 2-3 రోజులుగా ఏం మాట్లాడారో మీకు కూడా తెలుసు, మీరేమంటారు సార్? ఇప్పుడు ఒక సామెత చెప్పాలి సార్. తిరుపతి వెళ్ళేవాళ్ళు ఇంటి దగ్గర మొదలప్పటి నుంచి గోవిందా 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 అంటూ వెళ్తారు. తిరుపతి దర్శనం చేసుకునే వరకుని, దర్శనం చేసుకుని ముడుపులమ్మ వెంకన్న బాబుకి వేస్తారో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు గోవిందరాయలు గోవిందా గోవిందా అంటారు కానీ గోవిందరాయు గుడికి కూడా వెళ్ళరు. దాన్ని గోల గోవిందరాయలు ముడుపులు వెంకన్న బాబుకి అన్నట్టుగా గోలమ్మ కాపులు 1983 నుంచి చూస్తున్నాను నేను. గోలమ్మ కాపుల చుట్టూ తిరుగుతుంది. పదవులు కానీ కాంట్రాక్టులు కానీ ఈ భూమి అలకేషన్ వేలకు వేల ఎకరాలు దారిపోతలకేమో కమ్మల అధికారులు అంటే కమ్మలకి వెళ్తాయి, రెడ్ల అధికారులు రెడ్లకి వెళ్తాయి. కానీ కాపులకి ఇప్పుడు అంబటి రాంబాబు చెప్పానంటే రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ రెడ్డికి ఎన్ని వేల ఎకరాలు దారదత్తం చేశారు. కాపులకి ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని వందల ఎకరాలు కనీసం 100 ఎకరాలు ఇచ్చేదేమో చెప్పానంటే వేల కోట్లు కాంట్రాక్టులు ఏమో రెడ్లకి ఇచ్చుకుంటారు. రెడ్డి ప్రభుత్వం ఉంటే రెడ్లకి ఇచ్చుకుంటారు, కమ్మల ప్రభుత్వం ఉంటే కమ్మలకి ఇచ్చుకుంటారు.
గొడవలు మాత్రం కాపుల చుట్టూ తిరుగుతుంది. ఎందుకు సార్? అంబటి రాంబాబుకి ఇప్పటికైనా ఇంగిత జ్ఞానం ఉండాలి. నిన్నటి వరకు ఏదో ఒక వంశీ గారు అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు ఒక కాపుల వల్ల గెలవం, మేము అన్ని కులాలు కలిస్తేనే గెలుస్తాం, కాపుల ప్రసక్తి తేగకూడదు అంటారు. అది ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నవాడేమో కాపుల ప్రసక్తి తేవద్దంటారు. గెలిచినోడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు కాపోడు కాదని కాపోడికి పని చేయడండి, తమ పార్టీ ఊరికే చేసుకుంటాడు. ప్రతిపక్షం అయితే కాపోడు కూడా కేసులు పెడతారు వీళ్ళు. అది తెలుగుదేశం అయినప్పుడు వైసీపీ అని అంటే, వాళ్ళు ఓడిపోయిన తర్వాత మాత్రం కాపులు అంటారు. అంబటి రాంబాబు అధికారంలో ఉండగా, లేదా ఇంకో కాపోడు అధికారంలో ఉండగా కాపులకి ఎంతమంది చేశారు చెప్పమనంటే? రైట్. లక్ష్మణ్ రావు గారు ఇందాక మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కాపుల కోసమే పార్టీ పెట్టారని మాట్లాడారు. విన్నారా మీరు అది? అవును, మరి రాజశేఖర రెడ్డి రెడ్ల కోసం పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి రెడ్ల కోసం పార్టీ పెట్టాడు, రెడ్లకే ఎకరాలు దారపోసాడు, రెడ్లకే కాంట్రాక్టులు అన్ని ఇచ్చాడు, రెడ్లకే ఇన్ఛార్జీలన్నీ ఇచ్చాడు, రెడ్లకే మంత్రి పదవులన్నీ ఇచ్చాడు. సో పవన్ కళ్యాణ్ కూడా అలాగే చేశాడు అనుకుంటున్నాడు పాపం. ఇప్పుడు అతను ఏంటిది, అతను ఆ కళ్ళు కాంపౌండ్ కింద ఉంటే కళ్ళు బుద్ధులు వస్తాయి అన్నట్టుగా అతను ఆ కాంపౌండ్ లో ఉన్నాడు కాబట్టి ఆ బుద్ధులు వస్తాయి. అందులో తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి రెడ్డి అయితే పవన్ కళ్యాణ్ కాపే. జగన్మోహన్ రెడ్డి కోసమే పార్టీ పెడితే పవన్ కళ్యాణ్ కూడా కాపుల కోసం పెట్టిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా కాపులు అని ఎక్కడ అనలే. కానీ వైసీపీ వాళ్ళు కాపులు అంటున్నారు, అలాగే టీడీపీ. ఇప్పుడు ప్రతిపక్షంలో అంటే టీడీపీ కూడా కాపులు అంటది. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కాపులు అని అనలే. అతను అన్నది ఏంటంటే, మీరు మాట్లాడితే సీఎం అవ్వమంటున్నారు, ఆ సత్తా నా దగ్గర లేదు, ఆ సత్తా మన కమ్యూనిటీలో అనగాని వర్గాల్లో లేదు, మీరు పెద్దల పాత్ర వహించండి, ఒక స్టేజ్కి రండి, అప్పుడు ఆటోమేటిక్ అదే వస్తారన్నాడు. కానీ కాపులు అని అనలే. అది లక్ష్మణ్ రావు గారికి అర్థం కాకపోతే మనం ఏం చేస్తాం? మీ పనికి మాలిన రాజకీయాలు కాపుల చుట్టూ తిప్పకండి. మీ పార్టీలో సత్తా ఉంటే, వైసీపీలో సత్తా ఉంటే గెలండి. ఈ తప్పులు జనసేన చేసే తప్పులు కానీ, తెలుగుదేశం చేసే తప్పులు కానీ ఖండించండి, ఈదులో పెట్టండి, జనాల్లో తీసుకెళ్ళండి, నెగ్గండి, అధికారంలోకి రండి. నిన్నటి వరకు ఏం చేసిందండి నేను చంద్రబాబు నాయుడు కాపులు చేసేయడంతోలే, చంద్రబాబు నాయుడు గారు కూడా కాపులకు అన్యాయం చేశారు. ఆ దమ్ము ఉందా ఎవరికైనా అంబటి రాంబాబు తీయాలా? ఇంకో మరి రాజశేఖర రెడ్డి కూడా తప్పు చేశాడు, కాపులకు అన్యాయం చేశాడు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా కాపులకు అన్యాయం చేశాడు. చంద్రబాబు నాయుడు కూడా చేశాడనే దమ్ము ఉందా? మీరే చెప్పారు కదా గతంలో, చంద్రబాబు గారు ఈడబ్ల్యూఎస్ ద్వారా మంచి చేశారని మీరే చెప్పారు కదా, మళ్ళీ ఈ రోజు అన్యాయం చేశారంటున్నారు. మరి ఇప్పుడు ఎంత ఏమైందా? ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ అయింది, అమలు జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి తీసేసిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పెట్టచ్చుగా. చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ పెట్టారు. ఒక్క నిమిషం సార్, చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ అని పెట్టారు. పాపం సంవత్సరానికి 500 కోట్లు 600 కోట్లు ఇచ్చి కాపులకు ఉపయోగపడింది, ఎంతో కొంతమంది ప్రయోజనం పొందారు. ఈ అంబటి రాంబాబు గారు రెడ్డి గారి ప్రభుత్వం, ఈ మా లక్ష్మణ్ రావు గారి రెడ్డి గారి ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పారదెబ్బింది. మరి ఆ రోజు ఏమయ్యారు? లక్ష్మణ్ రావు గారు, అంబటి రాంబాబు గారు, మా తోట తిరుమూర్తులు గారు వీళ్ళంతానే అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు కాపుల మీద ప్రేమ ఉంటే మరి ఆయన మళ్ళీ పునరుద్ధరించచ్చు కదా. అప్పుడు ఆయన జనసేనలో ఉంటారు. 3 బడ్జెట్లు అయింది సార్. మీరు చెప్పినా మీరు అడుగుతుంటే కొంచెం అడగండి, ఏంటి అడుగుతున్నారు? అప్పుడు ఆయన జనసేనలో ఉండుంటారు, అది మీకు అర్థం కాలేదు అంటున్నా. లక్ష్మణ్ రావు గారు జనసేనలో ఉంటే ఒక వాదన, జనసేనలో లేకపోతే ఇంకొక వాదన ఉండకూడదు సార్. మీరు రాజకీయ పార్టీలు వాదన తెచ్చుకోండి. మీరు కులాల కింద వాడు మాట్లాడేటప్పుడు, కులాల గురించి వచ్చినప్పుడు వాస్తవాలు మాట్లాడండి, లేదా మీ వైసీపీ వాదన చెప్పుకోండి. మీ వైసీపీకి మా కాపుకి సంబంధం ఏంటి? జగన్మోహన్ కాపు టైగర్ అంటున్నాడు, కాపులకి టైగర్ అవడం, సింహం అవడం, పిల్లి అవడం జగన్మోహన్ రావు చెప్పడానికి, కాపులు తేల్చుకుంటారు. లక్ష్మణ్ రావు రావు చెప్పడానికి, నేనేవాడిని చెప్పడానికి. కాపులు తేల్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి టైగరా, సుబ్బారెడ్డి రెడ్డి టైగరా? ఇప్పుడు మొన్న ఎవరు జైలుకి వెళ్ళి వచ్చారు రెడ్డిలో అందరూ రెడ్డి టైగర్లా? శివరెడ్డి భాస్కర్ రెడ్డి రెడ్డి టైగరా? చంద్రబాబు నాయుడు గారు కమ్మ టైగరా? ఏ కాపుల చేతకానాలు కనిపిస్తున్నారు ఈ లక్ష్మణ్ రావుకి, అంబటి రాంబాబుకి, జగన్మోహన్ రెడ్డి గారికి. మీ రాజకీయాలు మీరు చేర్చుకోండి. టీడీపీకి, వైసీపీకి, లేదా వైసీపీకి జనసేనకు ఉంటే చేసుకోండి. జనసేన కాపుల పార్టీ కాదు, ప్రజల పార్టీ. మీరు నచ్చిన వాళ్ళు చేసుకోండి, అంతా మానేయండి. రైట్. సమయాభావం వల్ల చెప్తున్నా, కొంచెం కంక్లూడ్ చేయండి సార్, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. సత్యం గారు మీరేం చెప్పాలనుకున్నారు? కంక్లూడ్ చేయండి. స్వార్థ రాజకీయాల గురించి కాపుల్ని రెచ్చగొట్టకండి. ఇప్పుడు ఇంకొకటి చివరికారుగా చెప్పేది, నిప్పు లేకుండా పొగ రాదు, ఆ పొగ రాకుండా మంట రాదండి. వైసీపీ మంట రాజేయాలని చూస్తుంటే, మంట రాజేస్తే కూటమిలోంచి కాపులు ఇగిపోయి వైసీపీకి గెలిపిస్తారని వైసీపీకి తెలుసు. దానికి టీడీపీ వాళ్ళు కూడా దానికి సహకరిస్తున్నారు. వంశీ గారి ద్వారానే చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏంటంటే, కాపులు రెచ్చగొట్టడానికి కారణం టీడీపీ.
వాళ్ళు ఏం చేశారు? దాన్ని సరి తీసుకుంటే టీడీపీ జనసేన కాపులు అసంతృప్తి ఉంది, అసమ్మతి ఉంది, దాన్ని సరి చేయడానికి చర్యలు తీసుకుంటే రేపు పొద్దున మళ్ళీ వైసీపీ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చునే అవకాశం ఉంది. లేకపోతే వైసీపీకి చేతులారా అధికారం దక్కబెట్టే అవకాశం ఈ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇచ్చినట్టుగా భావించారు సార్. రైట్ రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎస్ రజనీ గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇది అక్షర సత్యం గారు చెప్పింది, ఆయన పేరు ఎందుకు పెడుతున్నాడు కానీ అక్షరం మొత్తం సత్యమే సార్. ఎందుకంటే ఒకటి అక్కడ ఇప్పుడు వంశీ చెప్పినట్టు, వంశీ గారు మేము ప్యానల్ లో కూర్చున్న వాళ్ళం టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి వంశీ గారితో గొడవ పడి ఈ కేసు ఎందుకు కట్టరు, ఎస్ఐకి ఫోన్ చేయండి, ఈ సిఐకి ఫోన్ చేయండి అని ఈ రోజుకి వంశీ గారితో గొడవ పడి పని చేయించుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వం ఫామ్ చేయడం వల్ల అందరూ కష్టపడి తిరిగాం. ఇక్కడ ఎవరికి అన్యాయం జరగకూడదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. కానీ ఇక్కడ కాపు సామాజిక వర్గం అని మాట్లాడే అవకాశం రాంబాబు గారు ఎందుకు మాట్లాడుతున్నారంటే, అనవసరంగా నాగబాబు గారు బయటకు వచ్చి పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టుగా వైసీపీ కాపులు, టీడీపీ కాపులు, జనసేన కాపులు అని మాట్లాడడం చాలా తప్పండి. మనకు అనవసరం. కాపులు ఎటుపోతారు అంటే కాపులు చాలా చైతన్యవంతులు, చాలా తెలివిగలలు. వాళ్ళకు ఒక నాయకుడు ఎందుకు లేరంటే ఒకళ్ళు చెప్పింది ఎవరు కాపులు వినరు. ప్రతి ఒక్కడో పవన్ కళ్యాణ్, ప్రతి ఒక్కరు ఒక వంగవీటి రంగా గారే. ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది. ఒకటి మీరే మాట్లాడండి. కాపులు చైతన్యవంతులు, కాపులు చాలా తెలివిగలవాళ్ళు మీరంటారు. ఇదే అంబటి రాంబాబు గారి కాపులు తెలివి లేదు, మద్యం తాగుతారు, మాంసం తింటారు, ఇది నా అభిప్రాయం అని ఆయన అంటారు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకోలాగా మాట్లాడతారు. అంబటి రాంబాబు గారిని డీకోడ్ చేయమంటే ఏం చేస్తారు మీరు? గతంలో ఆయన మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి. సార్ అంబటి రాంబాబు గారు కాపులు బాగా తింటారు, మాంసం తింటారు అన్నారు సార్. వాస్తవానికి మేము చాలా కులాల్లో చూసినాం సార్, వాళ్ళు నెలకి 2 సార్లే తింటారు సార్. నేను కాపు సామాజిక వర్గమే, మా ఇంట్లో ఎప్పుడు వారానికి 4 సార్లు తింటారు సార్. వాళ్ళకి భోజన ప్రియులని అనుకోండి సార్. రాజులు ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్తే 4 రకాల కూరలు, 5 రకాల కూరలు పెడతారు. వాళ్ళు భోజన ప్రియులు, వాళ్ళు అవతల వాళ్ళకి పెట్టడానికి ఎక్కువ ఇష్టపడతారు. మేము వండుకొని తినడానికి ఇష్టపడతామేమో. సో దాంట్లో బూతులు ఏమున్నాయి? దాంట్లో తింటారు, తాగుతారు. అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలను మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు. మరి అంబటి రాంబాబు గారు ఇంకోటి కూడా అన్నారు, బ్రెయిన్ లేనోళ్ళు అధికారం తీసుకెళ్ళలేని వాళ్ళు బ్రెయిన్ లేనోళ్ళు అన్నారు. అది కూడా యాక్సెప్ట్ చేస్తారా మీరు? సార్ బ్రెయిన్ లేనోళ్ళు అనలేదు సార్, తెలివి తక్కువగా ఉంటారంటే ఇంత పెద్ద సామాజిక వర్గం ఇన్ని సార్లలో ఎప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి అవ్వలేదు? ఇప్పుడే అన్నారుగా మీరు తెలివిగలవాళ్ళని, ఇప్పుడే అన్నారుగా కాపులు తెలివిగలవాళ్ళని. ఏమండి ఇప్పుడే అన్నారు కదా మీరు తెలివిగలవాళ్ళం అని. మీరు అంటే అంబటి రాంబాబు గారు చెప్పిన దానికన్నా ఒప్పుకోవాలి, తెలివి లేదని, లేదంటే మీరు చెప్పినట్టు అవ్వాలి. సార్ చైతన్యవంతులని ఎందుకన్నామంటే మా కులాలకు ఒక నాయకుడు లేడు సార్. ఒకటి మాట ఎవరు వినరు సార్. వినేటప్పటికైతే మందకృష్ణ మాదికి ఒక నాయకుడు వచ్చేవాళ్ళు, బీసీలకు ఒక నాయకుడు వచ్చేవాడు, ఇంకొక నాయకుడు వచ్చేవాడు. ఆ నాయకుడు తాటి మీదుగా ఓట్లు వెళ్ళిపోయేవి. ఇప్పుడు ఎవరు మాట వినరండి. పవన్ కళ్యాణ్ గారి మాట వినరు, చంద్రబాబు గారి మాట వినరు, అంబటి రాంబాబు గారి మాట వినరు. ఎవరు మాకు న్యాయం చేస్తే, ఎవరు మమ్మల్ని గౌరవంగా చూసుకుంటే, ఎవరు మమ్మల్ని ఉన్నతంగా గౌరవిస్తే వారికే ఓట్లేస్తారు. ఒకరు చెప్తే ఓట్లేసే వాళ్ళైతే ఆ చిరంజీవి గారు ఓడిపోయిన ప్లేస్ ఎక్కడో తెలుసా అండి? పాలకొల్లు, భీమవరం అంతా కాపు ఓటింగ్ ఎక్కువ. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన 2 ప్లేస్లు ఎక్కువ ఎక్కడ తెలుసా అండి? మొత్తం కాపు సామాజిక వర్గమే. ఎందుకు ఓడిపోయారు? ఇప్పుడు ఎందుకు గెలిచినారు? ప్రజలు చైతన్యవంతులై నవ్యాంధ్ర నిర్మాత ఇతను రాష్ట్రాన్ని ఒక తాటి మీదకి తీసుకెళ్లాదలుచుకున్నాడు అంటూ అందరూ ఒక తాటి మీదకి వచ్చారు. ఎక్కడన్నా వైరుధ్యాలు వచ్చినాయి అనుకో, ఎవరు చెప్పినా వినరు సార్. వాళ్ళ ఓటింగ్ ఎటు పోతుందో మనకే తెలియదు సార్, ఎటు పోతుందో మాకే తెలీదు. సో ఇక్కడ కులాల కుంపట్లు రేపకండి, తప్పు ఎవరు చేసినా తప్పే. రైట్. ఇక ప్రస్తావన అనేది అనవసరంగా ప్రస్తావించుకొని దాని గొడవ పెట్టుకోకూడదండి. ప్యానెల్ లో అందరం సమానంగానే ఉంటాం, సమానంగా పనిచేస్తాం. ఎవరు ఏ పార్టీలో ప్రయాణమే చేస్తామండి. ఎస్, గుడ్ మెసేజ్ ఇచ్చారు రజనీ గారు. ఎస్, లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్. సార్ ఈబీసీ నేస్తం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈడబ్ల్యూఎస్ అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేదండి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనేది అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదన. ఇప్పుడు ఎందుకు ప్రతిపాదన అయిందంటే, ఎవరైతే ఓసీలు అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులు మాకు కూడా రిజర్వేషన్ కావాలి అంటే, ఇక ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ లో కాపులకి 5% రిజర్వేషన్ కల్పించండి అని చెప్పి అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు సమక్షంలో దాదాపుగా 15 లక్షల మంది ఆ రోజు ధర్నా చేశారు, మీకు ఐడియా ఉంది. సో అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజుల్లో ఏం చేసిందంటే ఈ ఈడబ్ల్యూఎస్ అనేది పెట్టి దీంట్లో ఈ 5% రిజర్వేషన్ అనేది ఈ ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులకి అది ఒక 10 ఎకరాలకు మించి ఉండకూడదు,
ఇవి పెట్టారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు, దానికి అనుకూలంగా ఉండదు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిందో చంద్రబాబు నాయుడు గారు చట్టం చేసింది కాదు. ఇది మళ్ళీ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం, కాపులకి ఏం చేశారు అని మీరు అంటామండి. కాపులకి ఏం చేశారు ఒకసారి చూడండి. 2019 నుంచి 24 మధ్యలో జరిగిన పరిపాలనలో కాపులు ఎక్కువ మంది లబ్ధి పొందారా, లేదు 2014-19 మధ్య కాపులు ఎక్కువ మంది లబ్ధి పొందారా, లేదా ఇప్పుడు జరుగుతున్న పరిపాలనలో కాపులు లబ్ధి పొందారా చూడండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ కాపు కార్పొరేషన్ ద్వారా ఉన్న నిధులు మళ్లించేశారు అన్నాడు. ఎంత మళ్లించారు చెప్పండి ఒకసారి. దేనికి మళ్ళీ ఏం మాట్లాడతారు సార్? విదేశీ విద్య కంటే విదేశీ విద్యలో కాపు విద్యార్థులంతా వాళ్ళకి అమౌంట్ ఇవ్వలేదన్న. మీరు ఇవ్వలేదయ్యా. 3,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ తగ్గొట్టారు మీరు. విదేశీ విద్యను పక్కన పెట్టింది మీరు. ఈ రోజున విదేశాల్లోకి వెళ్ళి ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా అసలు రూపాయి ఎవరికి మీరు కట్టే పరిస్థితుల్లో లేరు. ఏమనంటే గజారాల్లో గల్లపట్టలు డబ్బులు లేవంటారు మీరు. మా హయాంలో కాపు మహిళలందరూ కూడా చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి వ్యాపారాలు చేసుకున్నారు. దానికి కాపు నేస్తం పెట్టాము మేము. అక్షర సత్యం గారు చెప్పిన దానిలో వాస్తవం ఉందా? వినండి సార్, కాదు, కాపు నేస్తం ద్వారా 17,500 కోట్ల రూపాయలు మేము ఇచ్చాము. మాటకే ఇందాక అక్షర సత్యం గారు ఏమన్నారంటే 2019లో మరి 19 నుంచి గతంలో 14లో ఈడబ్ల్యూఎస్ ద్వారా కాపులకి మేలు చేసిన చంద్రబాబు గారు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చారు, దాన్ని క్యాన్సిల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. వాస్తవం ఉందా లేదా? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంది? ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు అర్థం కావట్లా. 2014-19 మధ్య ఈడబ్ల్యూఎస్ వచ్చిందా? గతంలో కంటిన్యూ చేశారు బాబు. మీ 19లో తీసేశారు లేదా? అది చెప్పండి. ఎప్పుడు వచ్చింది? అదే సార్, గతంలో నుంచి ఉన్నదాన్ని కంటిన్యూ చేశారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంచారా తీసేశారు? అది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి మేలు చేకూర్చే పథకాన్ని ఉంచారా తీసేశారా? వినండి సార్, మీది మీరు రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్ళకండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ ద్వారా లాభం పొందే వారికి కాపులకి అది ఉంచారా తీసేశారా? జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారా తీసేశారా? ఎప్పుడు వచ్చిందన్నది అనవసరం. కెర్లంపూడిలో వినండి సార్, కెర్లంపూడిలో ఎవరైతే కాపు టైగర్ గా పిలుచుకున్నటువంటి ముద్రగారు పద్మనాభం గారు పెట్టిన సభ దేని నిమిత్తం జరిగింది? తర్వాత కదా ఈడబ్ల్యూఎస్ వచ్చింది. ముందు అదే సార్, వచ్చిన దాన్ని 19లో ఉంచారా తీసేశారా? 19లో కంటిన్యూ అయిందండి. మీరెవరు నేనెవరండి తీయడానికి? గవర్నమెంట్ పెట్టింది. అక్షర సత్యం గారు చెప్తున్నారు మీరు కంటిన్యూ చేయలేదు, తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. జర్నలిస్ట్ గారు, అది మన రాష్ట్రం తీసేదో మొత్తం ఈ 29 రాష్ట్రాల్లో అది ఇంప్లిమెంటేషన్ జరుగుతూనే ఉంది. అది మీరే తీయడానికి అవదు. పార్లమెంట్ లో మళ్ళీ బిల్లు పెట్టాలి దానికి. కాపులకి సంబంధించి ఏదైతే గతంలో ఉన్నదాన్ని నేను కంటిన్యూ చేయలేను, అది నా పరిధిలో లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో కాపులకి ఉపయోగపడే పథకం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని చూపించండి. పలానా పథకం ఓపించాలి. అరే ఏంటి సార్, లక్ష్మీనగర్ పక్కన రజనీ గారు ఉన్నారు, అడగండి. అదే రజనీ గారు ఉన్నారు, రజనీ గారు పాపం క్లోజ్ చెప్పారు, మాట్లాడలేదు ఈ విషయంలో మాట్లాడలేదు. ఎందుకంటే రజనీ గారు బయటకు వచ్చారు కదా, ఇప్పుడు క్లోజ్ చేశాం కదా ఆవిడ్ని, అందుకని మాట్లాడలేదు. చెప్పనా? మీరు మాట్లాడుతారు కదా, నాకండి ఆయన మాట్లాడినామండి. ఆయన చెప్పండి. రజనీ గారు లక్ష్మీనాథ్ గారు చెప్పండి. ఒకటి సార్, ఈ రోజున కాపు నేస్తం ద్వారా మేము ఇచ్చాం డబ్బులు మహిళలకి. ప్రతి మహిళలకు కూడా ఈ రోజున వాళ్ళు చిన్న తరహా పెద్ద తరహా కుటీర పరిశ్రమలు ఏర్పరచుకుని ఈ రోజున వాళ్ళు స్వతంత్రంగా బతికే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. ఎవరో మీరు అనొచ్చు అంటే కాపులో అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులతో బతికారని. అమ్మ, గ్రామంలో విలేజ్ లో చాలా మంది కూడా పేదవాళ్ళు ఉన్నారు. అంటే మన గుంటూరులోని విజయవాడలో 10-20 కార్లు ఉండి బిల్డింగ్లు ఉన్న కాపులు వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. చాలా మంది అనేక సామాజిక వర్గాలు ఉన్నారు. వాళ్ళందరికీ ఉపయోగపడే పథకాలు మేము తీసుకొచ్చాం. ఈబీసీ ఎందుకు తీసుకొచ్చాం? రైట్, మీరే తీసుకొచ్చారు కాబట్టి గుర్తుగా కాపులందరూ మీ వైపు ఉన్నారు కాబట్టి అంబటి రాంబాబు గారు
ఇంత కాపు టైగర్గా ముందుకొచ్చారని మీరు అంటారు. ఎస్ రైట్, మీ అభిప్రాయం Definitely చెప్తున్నా. ఎస్ ఎస్ సార్, మీ అభిప్రాయం definitely చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. ఆ. 100% కాపు టైగర్ గా చేసింది, కాపు టైగర్ గా నిలబెట్టింది. Yes. ఈ రోజున నాకు తెలిసినంత వరకు అంబటి రాంబాబు గారిని ఒక కాపు సామాజిక వర్గానికి ఒక ఐడియల్ గా తయారు చేసింది మీరే. చేయండి ఈ కూటమి ప్రభుత్వమే. చేయండి, మీరు బాగా ఇంకా చెక్కండి. చేస్తారు. ఈ 2024లో జరగంది 29లో అయినా కనీసం జరగాలని ఆశిద్దాం. మరి నేనైతే ఇప్పుడైతే వ్యక్తిగతంగా అయితే నేను మీకైతే చెప్తున్నాను, పాపం మీరు పన్నే వ్యూహాలన్నీ కూడా అమలు అవ్వాలని కోరుకుంటున్నా. మరి అమలు చేస్తుందో కూటమి చేయదో వాళ్ళ ఇష్టం. ఎస్, వంశీ గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు ఎంత ఫండ్ డైవర్ట్ అయిందో చెప్పమంటా ఉన్నారు లక్ష్మీనాథ్ గారు. 512 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ నిధులని సంక్షేమ పథకాలకు మళ్లించారని చెప్పేసి రజనీ గారు కూడా అప్పట్లో మాట్లాడారు. ఎస్, మా కాపు నాయకులు కూడా చాలా మంది మాట్లాడారు, ఖండించారు. సో ఆ తర్వాత కాపు కార్పొరేషన్కి రూపాయి కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రూపాయి కూడా ఇవ్వలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాపు కార్పొరేషన్కి. లెక్కలు తీసుకోండి. ఆ తర్వాత విదేశీ విద్యకు వెళ్ళినటువంటి కాపు విద్యార్థులకి 2019లో ఉన్నటువంటి బకాయిని ఎవరు కట్టాలి సార్? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినా కట్టాలి సార్. రూపాయి కూడా కట్టలేదు సార్. వాళ్ళు ఆస్తులు అమ్ముకుని కట్టారు సార్ కాపు సోదరులు. రూపాయి కూడా కట్టకపోతే రికార్డ్స్ ఉన్నాయి, చూసుకోండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేసుకోండి, వస్తుంది. 2019 వరకు ఉన్నటువంటి బకాయిలు 2018-19 బకాయిలు 19 బడ్జెట్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత నెక్స్ట్ గవర్నమెంట్కి ఉంటుంది సార్. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్గొట్టేశారు సార్, ఇవ్వలేదు సార్. ఆ తర్వాత కాపు మహిళలకి చాలా మందికి వృత్తి ఏదో చెప్పాడు లక్ష్మణరావు గారు, ఏ ఒక్కళ్ళకి ఇవ్వలేదు సార్. పచ్చి అబద్ధాలు ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. నేను కంక్లూజన్ మార్క్స్లో ఒక విషయం ఏం చెప్తానంటే, లక్ష్మణ్ రావు గారు చాలా ప్రయత్నించారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పడానికి. అది నోటి మాటే, కానీ రికార్డ్స్లోకి వెళ్తే సున్నా. కాపుల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది సున్నా. మీరు చాలా ప్రయత్నం చేశారు ఏం ఇవ్వలేదు అని చెప్పడానికి. కానీ మీరు చెప్పేవైనా అబద్ధాలు అర్థమవుతా ఉన్నాయి. లక్ష్మీనాథ్ గారు నేను మళ్ళీ చెప్తా ఉన్నా కదా, మీరు చెప్పేది కూడా ప్రతిదీ 100% అబద్ధం, ఏది నిజం కాదు. మాట్లాడటం వల్ల ఉపయోగం. లక్ష్మీనాథ్ గారు నేను చెప్పనా? ఉన్నారా లేరా లక్ష్మణరావు గారు? డిబేట్ స్టార్టింగ్ చెప్పాను. ఇప్పుడు దాకా మీరు కూడా హుందాగానే, అందరం కూడా హుందాగానే ఉన్నాం. ఎవరి అభిప్రాయాలైనా బయటికి వెళ్ళేటట్టు చేద్దాం. ఒక్క విషయం చెప్పి కంక్లూడ్ చేయాలి లక్ష్మీనాథ్ గారు, సమయం కూడా లేదు. విషయం చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా వారి పిన్ని గారు వెళ్ళేసి తిరుపతి కొండ మీద జగన్ రెడ్డి రక్షక గోవిందా గోవిందా అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అధికార బలం దిగినాక, అధికార మతం దిగినాక ఈరోజు వారి పార్టీ ఎమ్మెల్సీలందరూ వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకొని వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా అంటా ఉన్నారు చెప్పులేసుకొని. ఈ రోజు కూడా జగన్ రెడ్డి రక్షక గోవిందా గోవిందా అనొచ్చు కదా. అలా అని ఈ లడ్డు వంశాన్ని సక్సెస్ఫుల్ గా కులాల వైపు తిప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీ ప్రయత్నాలు ఏవి ఫలించవు. రైట్, రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఉన్నారు. ఈ కులాల కుంపట్లేవి కూడా ఫలించవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా. కాపుల గురించి మాట్లాడే అర్హత అంబటి రాంబాబు గారికి ఏమాత్రం లేదు. ఈ డిబేట్ లో ఉన్న రజనీ గారికి అయితే ఉంది. ఆవిడ ఇష్టానుసారం ఆవిడ ఏమైనా మాట్లాడొచ్చు కాపులకు మద్దతుగా. కాపుల మద్దతు కావాలని కూడా రజనీ గారు అడగొచ్చు. కానీ అంబటి రాంబాబు అనే వాడిని కులం వెలేసిందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ డిబేట్ సాక్షిగా చెప్తా ఉన్నా లక్ష్మీనాథ్ గారు. ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు వంశీ గారు, ధన్యవాదాలండి రజనీ గారు, ధన్యవాదాలండి రేగిడి లక్ష్మణరావు గారు, ధన్యవాదాలండి అక్షర సత్యం గారు, అదేవిధంగా ధన్యవాదాలండి అడ్వకేట్ రజనీ గారు, వంశీ గారు, లక్ష్మణరావు గారు అండ్ జనసేన నేత కిరణ్ రాయల్ గారు ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ కూడా అక్షర సత్యం గారు ధన్యవాదాలండి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండేటట్టుగా మరి రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంగా అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు ఉన్నాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ఆ సామాజిక వర్గం ఆయనతో లేదనే మరి గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టుగా ఈ రోజున అంబటి రాంబాబు ఈ రకంగా పిచ్చి ప్రేలాపనలు పేరుతున్నారని కూటమి నేతలు అంటున్నారు. మీరేమంటారో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నమస్తే.